దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. తమ్ముడు బ్లింక్ అవుతుంది సౌండ్, మైక్ ప్రాబ్లమా? త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు స్థానిక దైవజనులు డేవిడ్ అన్నగారికి, సహకారులు, సహోదరులకి, అలాగే ఈ సభకి కష్టపడిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామమున శుభములు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన పత్రికలోకి వెళదాం. యోహాను గారు రాసిన మూడవ పత్రిక. వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా వాక్యం వినకండి. ఎందుకంటే మనం కళ్యాణ మండపానికి రాలేదు. ఏం చెబుతున్న బోధకుడు ఏం చెబుతున్నాడో వాక్యాన్ని చూస్తూ వినడం మన క్రైస్తవం యొక్క బాధ్యత. రాయబడిన వాక్యం తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకేమన్నా అర్థమైందంటే మన బొంద మనకేం అర్థం అవ్వలేదు. కానీ అర్థమైనట్టు యాక్టింగ్ చేస్తాం. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు ఖచ్చితంగా సందర్భానుసారంగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకు ఈ వాక్యాన్ని నేర్చుకోవాలంటే ఈ దేవుడు పట్టాన నేర్చుకుంటే కానీ అర్థం కాని దేవుడు ఈయన. మీరు ఏ గుడికి పోతారో, గోపురానికి పోతారో, ఏ యొక్క మూఢనమ్మకాలకు సంబంధించిన విలవేలుపులు కులదైవాలకు దేనికి పోతారో పొండు, కానీ అక్కడికి పోయిన తర్వాత నేర్చుకి బైబిల్ అనే ఒక గ్రంథాన్ని నా చేతుల్లో పెట్టాడు. ఆ గ్రంథాన్ని చదివితేనే ఆయన ఏంటో మనకు అర్థం అవుతాడు. అంటే ఈ గ్రంథాన్ని అక్షర రూపంలో ఆయన పొందుపరిచి భద్రం చేసి నీకు నాకు అనుగ్రహించాడంటే ఆయన గురించి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఆయన తెలియడంటే తెలియడు. ఆయన గూర్చి తెలియకపోతే నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఆయనను గూర్చి నీకు తెలియకపోతే ఆయనకి ఇష్టం కానివేంటో అవి ఎందుకు చేయకూడదో నీకు అర్థం కాదు. అవి ఎందుకు చేయకూడదో నీకు అర్థం కాకపోతే ఆయన దగ్గర నుంచి నీకు రావాల్సిన ఫలములు కూడా రావు. అంటే ఆయనతో సహవాసం జర్నీ చేయాలి అంటే దానికి ఒకే ఒక సూత్రం, ఆయన ఏంటో నీకు తెలియాలి. ఒక కాపురం సజావంగా సాగాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒక ఆవిడ అందట 30 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను, మా ఆయన నాకు అర్థం అవ్వలేదండి. మరి ఏం చేసావు 30 సంవత్సరాల్లో? వంట వరకు చేసావా? నేను అడుగుతున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఎడమొఖం పెడమొఖం ఉండి ఒకరికొకరు సఖ్యత సమాధానం లేకుండా ఎలా అయితే ఉంటారో, దేవుణ్ణి గుచ్చి నువ్వు మందిరానికి వచ్చి వస్తున్నానమ్మా వెళ్తున్నామన్నా అంటే కుదరదు. ఈయన గుచ్చి కాస్తంత నీకు తెలియాలి. చాలామందికి ఈ వాక్యం చదివి అలవాటు లేక ఇలాంటి సభల దగ్గరికి, స్పీకర్స్ దగ్గరికి, లేదా మీ పాలకోళ్ళకి బాగా ప్రతి ఒక్కరు ఎక్కడ దిగుతాడు ఏంటో మరి. ఆ దిగున వాళ్ళందరూ వచ్చి మీకు మరి వ్యాపారం బాగుంటుంది ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మొత్తం అందరూ డిజిటల్ చర్చ్ ఇక్కడే పెట్టాలనుకుంటారు, తైలాభిషేకాలు ఇక్కడే పెట్టాలనుకుంటారు, అట్టిపొల్లు ఇక్కడే పంచాలనుకుంటారు, అంజరూపుల్లు ఇక్కడే పంచాలనుకుంటారు, అన్నీ ఇక్కడే పెడతారు. ఇలాంటి స్పీకర్స్ ఎవరైనా వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పబ్లిక్ అంటే ముఖ్యంగా మీలో అవేర్నెస్ ఉండాలి. ఈ వచ్చినప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే, ఇలాంటి స్పీకర్స్ డయాస్ మీద ఉన్నప్పుడు అయిన తర్వాత దగ్గరకు వచ్చి దేవుడు మా గురించి ఏమన్నా మాట్లాడంటే నేను అడుగుతున్నాను, మీ గురించి మాతో ఎందుకు మాట్లాడతాడు? పదే అడిగినప్పుడు మా గురించి ఏమైనా మాట్లాడు, మా గురించి ఇంకా పదే అడిగితే నాలాటోడు ఏమంటాడంటే ఇక ఏదోటి అడుగుతున్నారు కదా ఏదోటి మాట్లాడని చెప్పేస్తాడు. రేపే చచ్చిపోమని చెప్తాడు. అది నేను అడుగుతున్నాను, ఏం చెప్తాడు? మీ గురించి మాకేం చెప్పడు. అసలు మా గురించి కూడా మాకేమీ మెల్లని స్వరంతో ఏమీ చెప్పడు. అందరికీ చెప్పేది ఏమనుందంటే ఒకే ఒక రైట్ వే వ్యూ ఒకటే, అదే బైబిల్. ఆ బైబిల్ని చదవాలి. ఆ బైబిల్ని చదవకుండా మనం కేవలం తన్మయత్నంతోనో, కేవలం తాంత్రికంగానో, కేవలం ట్రెడిషనల్గానో వచ్చి మీరు కూర్చొని వెళ్ళిపోతే దాని వలన మీ జీవితాలకి ఒరిగేదేమి ఉండదు.
కాస్త బైబిల్లో ఏముందో తెలియాలి. ఒక వచనాన్ని మనం చదివామంటే దానికి ఒక సందర్భం, చరిత్ర, రచయిత, ఉద్దేశము, ఆ ఉద్దేశాలు నువ్వు అర్థం చేసుకుంటూ దాన్ని జాగ్రత్తగా వింటే ఆ వాక్యంలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా? మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఎలా మాట్లాడతాడంటే, నీ సంసారంలో ఏదో బాధలు ఉంటాయి. దానికి దేవుడిని అడుగుతావు, దేవా నా సంసారంలో ఉన్న బాధలు నేను ఎలా ఎదుర్కోవాలి, నాకు అర్థం కావట్లేదు చెప్పు ప్రభు అంటే, రాత్రికి మేఘంలోంచి ఏం రాడు, బీరువా సాట్ నుంచి అసలు మాట్లాడు, మేడ మీదకి వెళ్ళి ఏదో తెల్లగా ఏమీ కనబడదు. నా సంసారం ఏంటి ప్రభు అని నువ్వు గోదావరి గొట్టు నిలబడినా కనబడ్డు, అసలే పొంగిపోయిందంట. వెళ్ళకండి. ప్రమాద హెచ్చరిక ఇప్పుడే ఇచ్చారు. మొదటి ప్రమాద హెచ్చరిక 2, 3 ఎగరేస్తున్నారు, ఒకటి 1 by 1. మీరు గోదావరి గొట్లకి వెళ్ళినా, కొండలకి వెళ్ళినా, గుట్లకి వెళ్ళినా అలా ఆయన సౌండ్ వినబడదు. యవనస్తుడిగా ఉన్నావు, నీకేదో లస్ట్ ఉంది. యవనస్తుడిగా ఉన్నావు, నీకేదో తెలియని తన్మయత్నం ఉంది. యవనస్తుడిగా ఉన్నావు, నిన్నేదో లాగుతుంది చీకటి. ఆ చీకటి నుంచి నువ్వు బయటికి రావాలంటే, దేవుడా నాతో మాట్లాడంటే ఒక వెలుగొచ్చి కుమారుడా రా అండో. మరి ఎలా చెప్తాడు? యవనస్తుడిగా వాడికి ఎలా చెప్తాడు? సంసారం నలిగిపోతున్న ఈ తల్లికి ఎలా చెప్తాడు? వ్యాపారంలో కొట్టిమిట్టాడిపోయి అడ్డదారులు తొక్కి అప్పుల పాలైపోయి బతకాలో ఉండాలో తెలియక సూసైడ్ చేసుకోవడమే మంచిదనుకునే జీవితం మీద ఎరక్తు పుట్టి నీతో ఎలా మాట్లాడతాడు? అందరికి ఒకే ఒక సొల్యూషన్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో? నువ్వు సంసారంలో నలిగిపోతున్నావుగా, సంసారంలో నలిగిపోతున్న నీకు దేవుడు ఎలా మాట్లాడతాడంటే, నీలాగే ఆల్రెడీ సంసారంలో నలిగిపోయిన తల్లులు బైబిల్లో ఉన్నారు. ఆ ఉన్నవారిని దేవుడు ఎలా వాదార్చాడో నువ్వు చదివితే, ఆ చదివిన సందర్భం నీకు అర్థమైతే, అందులో నుంచి దేవుడు నీకు ఒక ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యం ఏంటంటే, ఆ రోజు వారిని వాదార్చిన దేవుడు, ఆ రోజు వాళ్ళ సంసారాలను చక్కబెట్టిన దేవుడు ఈరోజు నీ సంసారం కూడా చక్కబెడతాడు. అది మాట్లాడడం అంటే. అంతేగాని నీకు ఇలా కొడితే రేషన్ కార్డు వచ్చినట్టు ఏం వాక్యం రాదు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో తీస్తున్నారు ఇలా కొట్టి, అలా తీయకూడదు. నువ్వు యవనస్తులు అయితే నీలాగా యవనస్తుల జీవితాల్లో ఉండి వారి జీవితాలను నిష్ఠాగరిష్టగా ఎలా కట్టుకున్నారో అలాంటి యవనస్తుల జీవితాలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళని ఆదరించిన దేవుడు, చీకట్లో పడకుండా వాళ్ళని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడని ఆ సందర్భాన్ని చదివితే నీతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడో ప్రత్యేకించి మా ద్వారా మీకేదో రాత్రి ఏదో చెప్పడు, మీకేదో మెల్లన స్వరం వినబడదు. ఎలా మాట్లాడతాడు అంత్యకాలంలో అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. దాన్ని అర్థం చేసుకోకుండా చెప్పార్థం అవుద్ది. బైబిల్తో ఒక ప్రమాదం ఉంది. ఏ వాక్యం అయితే రక్షిస్తాదో ఆ వాక్యాన్ని అపార్థం చేసుకుని దానిలో కలిపినా తీసినా ఏమన్నాడు చెప్పండి, ఎఫెక్ట్ అవుతారన్నాడు. ఇందులో ఉన్న డిసీజులు అన్నీ రప్పిస్తానన్నాడు. అంటే ఇందులో ఉన్న వ్యాధులు, ప్రమాదాలని మీ మీద తెస్తానంటే, ఇది తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఈ వాక్యంతో ఎటకారాలు ఆడడానికి, నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి, నీ క్యాలెండర్ల మీద, కార్డుల మీద, నీ గుమ్మాల మీద నీకు నచ్చినట్టు ఇన్కమింగ్ వచనాలు రాసుకోవడానికి కుదరదు. మరి ఏం చేయాలి? అర్థం చేసుకుంటూ చదవాలి. అలా అర్థం చేసుకుంటూ చదివితే ఈ వాక్యము నీకు జీవము, సమృద్ధిని, సమాధానమును ఈ వాక్యం నీకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనం చదివాం. ఏంటి అసలు దీని సందర్భం ఏంటంటే, ఈ వాక్యాన్ని రాసిన వ్యక్తి ఒక పెద్ద ఆయన. ఎవరు ఆ పెద్ద ఆయన అంటే, ఈయన సంఘాల పట్ల అనుభవం ఉన్న వ్యక్తి. పైగా ఈయన సంఘాల పట్ల అనుభవం ఉన్న వ్యక్తే కాదు, సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎవరిని ఎలా గైడ్ చేయాలో పర్సనల్ కౌన్సిలింగ్ కూడా బాగా ఎరిగిన వ్యక్తి ఈయన. పైగా ప్రాబ్లమ్స్ సంఘానికి ఎక్కడెక్కడి నుండి వస్తాయో ఆ ప్రాబ్లంని నొక్కి, అంటే దాన్ని పిన్ పాయింట్తో సహా ఆయన కార్నర్ చేసి, ఈ ప్రాబ్లంను మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే సంఘమే ఎగిరిపోద్దని సూక్ష్మంగా చూడగలిగే జ్ఞానవంతుడైన పెద్ద ఆయన పేరు యోహాను. 12 మంది శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆ 12 మంది శిష్యులుంటే 12 మంది శిష్యుల్లో 11 మంది లెక్క ఒకటి, ఈ ఒక్క ఆయన లెక్క ఒకటి. అంటే 11 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉండేవారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో తినేవారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నిద్రపోయేవారు. కానీ వీళ్ళందరికన్నా ఒక అడుగు ముందుకెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్ముల మీద చాలా క్లోజ్గా ఆనుకుని ఒకే ఒక్క శిష్యుడు ఎవరు చెప్పండి? యోహాను గారు. అంటే అందుకే చరిత్రకారులు కూడా ఏమంటారంటే, యోహాను గారిని చూసినా యేసుక్రీస్తు వారిని చూసినా ఇద్దరు ఒకలాగే కనబడేవారంట. అంటే లాంగ్ హెయిర్ కానీ,
ఆయన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు ఇద్దరు ఒకలాగా. అందుకే శిష్యుల్లో చాలా మంది యేసుక్రీస్తు వారిని పోలే ఉండేవారట. అందుకే ఇస్కరియోతు యోధ ఖైదీలు లేదా ఇస్కరియోతు యోధ ముద్దాయిల్ని ఖైదీల్ని పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నప్పుడు వాళ్ళకి ఐకాన్ చూపించడానికంటే ఇది గుర్తు సైన్ ఇదని చెప్పడానికి కన్ఫ్యూజ్ అయిపోతారేమో ఒక ముద్దెట్టాడు చూసారా. ఎందుకు ముద్దు పెట్టాడు? యోహాను కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ మరికొంత శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ ఇంచుమించు ఒకలాగే ఉండేవారట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాగా హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహాను గారట. యోహాను గారు 11 మంది శిష్యులు చనిపోయినా చిట్ట చివరి వరకు ఎక్కువ కాలం సుదీర్ఘకాలం బతికిన ఒకే ఒక వ్యక్తి యోహాను గారు. పైగా ఈయనకి గవర్నమెంట్ వ్యతిరేకమైంది, మత పెద్దలు వ్యతిరేకమయ్యారు, సంఘంలో అంతర్గత యుద్ధాలు ప్రారంభమై సంఘ పెద్దల్లో ఉన్న కొంతమంది వంకర పెద్దలు కూడా ఈయనకి వ్యతిరేకమయ్యారు. చివరికి ఈయన చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళనుకుంటే చనిపోలేదు కానీ ప్రభు అనుకున్నప్పుడే చనిపోయారు. అంటే సంఘ చరిత్ర చెబుతుంది 11 మంది అంటే ఎంపిక చేయబడిన శిష్యులతో కలిపి 11 మంది శిష్యులు హతసాక్షులైన ఒకే ఒక్క సాక్షి మాత్రం బాగా వినండి, చిట్ట చివరి వరకు ఆయన నిలబడి సుదీర్ఘకాలం బ్రతికి వృద్ధాప్యమందు మరణించిన ఒకే ఒక్క శిష్యుడు యోహాన్ అంటారు సంఘ చరిత్రలో. ఏది ఏమైనా గొప్పగా ఈయన చేసింది ఏంటంటే సుమారు రైటింగ్ విషయం మాట్లాడుకుంటే 5 పుస్తకాలు రాశాడు. ఎన్ని? 5. ఆ 5 పుస్తకాలు మనకు తెలుసు. ఒకటి యోహాను సువార్త, 3 పత్రికలు, ఒకటి ప్రకటన గ్రంథం. ఈయన రాసిన శైలి వేరు, విధానం వేరు. ముఖ్యంగా యోహాను సువార్త రాసిన విధానం గ్రీకుల తత్వజ్ఞానాన్ని ఎండగట్టడానికి, గ్రీకుల మైథాలజీ ఏదైతుందో వాళ్ళ దేవుడు దేవుడు దేవుడని ఎలుక్కు పేరెడతారే, వెలుగు, వెలుగే దేవుడు, దేవుడే వెలుగు అంటారు. ఇప్పుడు కొంత ఫిలాసఫీ సొసైటీలో వెలుగే దేవుడు దేవుడే వెలుగని, ఈ వెలుగని చచ్చిపోతున్న గ్రీక్ ఫిలాసఫీకి గొడ్డల పెట్లా కొట్టేవరే వెలుగంటే దేవుడు కాదు, దేవుడు అంటే వెలుగు అనేసుకోకండి. ఒక వెలుగు ఈ భూమి మీదకి వచ్చింది. ఆ వెలుగు సశరీరుడిగా ఇలలోనికి సంచరించిన ఆయన పేరు నజరేయుడైన యేసుడని మేధావుల్ని హెచ్చరించడానికి రాసిన సువార్తే చెప్పండి యోహాను సువార్త. రెండవది పత్రిక రాశాడు, మొదటి యోహాను పత్రిక. ఆ మొదటి యోహాను పత్రిక ఎందుకు రాశాడు? విశ్వాసులుగా తోటి విశ్వాసం నీకు చూడడం రాకపోతే నీ ఆరాధన అనవసరం అన్నాడు ఆయన. నువ్వు విశ్వాసిగా సహోదరుని ప్రేమించకపోతే నీ ప్రార్థన జవాబు లేని ప్రార్థన అన్నాడు. ఒక విశ్వాసిగా నువ్వు ఇతరులను ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పుకునే అబద్ధికుడు అన్నాడు నేను. ఇంకేం చెప్పాడు? ఇదిగో ఒక తోటి విశ్వాసి పట్ల నువ్వు గౌరవపదంగా ప్రవర్తించకపోతే ఎదుటి సహోదరుని ప్రేమించడం రాని నీకు కనబడిన దేవుని ప్రేమిస్తానని చెప్పడం అబద్ధాల భుజాల మీద వేసుకుని తిరుగుతున్నావు అన్నాడు. అంటే మొదటి పత్రిక ఎందుకు రాశాడంటే పొరుగు వారితో నైబర్స్తో నీకు లవ్ లేనప్పుడు, అంటే పొరుగు వారిని నువ్వు ప్రేమించలేనప్పుడు నీ భక్తి ఎవరికి కావాలి, నీ ప్రార్థన ఎవరికి కావాలి, నీ పదవంతి ఎవరికి కావాలి, నువ్వు దేవుడికి ఇచ్చేది ఎవరికి కావాలి? ముందు నీ కళ్ళ ముందు కనబడుతున్న వాడికి గుప్పుడు మెతుకులు పెట్టు, బట్టివ్వు, వాడిని ప్రేమించు. కనబడే సహోదరుని ప్రేమించలేని నీవు కనబడిన దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావని ప్రశ్నించి రాసిన పత్రిక చెప్పండి మొదటి పత్రిక. రెండో పత్రిక ఏం రాశాడు అంటే దుర్బోధల విషయంలో జాగ్రత్త. అక్కడ ఒక పెద్దావిడ ఉన్నారు, కొంతమంది పెద్దావిడ ఉన్నారు అంటారు, లేదా సంఘాన్ని అలంకారంగా పెద్దావిడతో పోల్చి అంటారు. ఏదైనా ఇప్పుడు మనకు డిబేట్ కాదు, కానీ ఒక పెద్దావిడికి అడ్రస్ చేస్తూ రాశాడు, తోటి పెద్దనైన నేను. పెద్ద ఇంటి ఆ అమ్మగారు ఎవరైతే ఉన్నారో పెద్ద అయిన అమ్మకి నేను శుభమని చెప్పి రాయినదేమనగా మీ దగ్గరున్న సంఘానికి ఒక హెచ్చరిక చెప్పండి. ఆ హెచ్చరిక ఏంటంటే కొన్ని దుర్బోధలు ఏరంగం చేస్తున్నాయి అన్నాడు. ఆ దుర్బోధలు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంటింటికి వచ్చి వాళ్ళ ప్రేమతో కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళు చాలా సాకసక్యంగా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దుర్బోధ జాగ్రత్తగా ఎక్కిస్తారు. వాళ్ళకి మీరు చెప్పండి, అరే సహోదరులేగా, ఇప్పుడు మొదటి పత్రికలు అందరినీ ప్రేమించమన్నాడు కదని, పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదని ఆ ప్రేమించే వచనాన్ని తెచ్చి ఈ దుర్బోధలు చేస్తున్న వారి దగ్గర పెట్టొద్దు. అందరినీ ప్రేమించమని చెప్పిన నేనే రెండో పత్రిక మరొక సంఘానికి రాస్తూ ఆయన ఏమన్నాడంటే దుర్బోధ చేస్తున్నాడు ప్రేమించడం కాదు, కనీసం వాడు గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు అన్నాడు. గుడ్ మార్నింగ్ కాదు, కనీసం వాడు టీ కాఫీలు కూడా ఇవ్వద్దన్నాడు. అసలు ఆడి వైపు చూడొద్దు, ఎందుకంటే వీడి ప్రమాదం మనకు లోకంలో నష్టం జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ వీడు మన ఆత్మీయ జీవితానికే భంగపరిచి నష్టం కలిగించే వ్యక్తి. అలాంటోడుతో కనీసం రోడ్డు మీద కూడా మాట్లాడొద్దు. అలాంటి వారి విషయంలో మీరు అసలు కలగజేసుకోవద్దు, అలాంటి వారిని పిలవద్దు, వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, ఇంట్లోకి చేర్చుకోవద్దు, వాడికి వందన వచనం కూడా చెప్పొద్దు.
అంటే దుర్బోధ విషయంలో అంత సీరియస్గా ఉండాలంటే ఉండాలి. ఇటీవల కాలంలో నిజంగా పాలకొల్లు సహవాసంలో ఉన్న దైవజనులందరూ కలిసి కొంతమందిని అడ్డగిస్తారు. మంచి పద్ధతి, నిజంగా చెప్తున్నాను. సత్యం చెబుతున్న వారిని ఎప్పుడు ఏ రోజు ఈ స్థానిక ప్రాంతం అడ్డగించలేదు. ఈ సభ ఎందుకు జరుగుతుందో మాకు చెప్పకుండా నేను ఎప్పుడు అడగలేదు. కానీ కొంత వ్యాపారం చేయడానికి వస్తున్న వ్యక్తులు మీరు అడిగి కడుగుతున్నారు చూసారా. అంతకుముందు ఒక మోతుబారి ఒక పెద్ద ఆయన ఇక్కడికి వస్తానంటే మంచి మాట రిప్లై ఇచ్చారు. అది నాకు ఈరోజు గుర్తు, ఇందాక జ్ఞాపకం చేస్తున్నారు. నీకు నిజంగానే కోట్ల రూపాయలు కావాలనుకుంటే, నీకు నిజంగానే డబ్బులు కావాలనుకుంటే, నీకు ఇక్కడ బ్రాంచ్ నుంచి నీకు డబ్బులు కావాలంటే మేము అందరం అడుక్కుని పోగేసి నెలకు పంపిస్తాం, నువ్వు మాత్రం ఇక్కడ సచ్చెట్టకన్నారు. నాకు బాగా గుర్తు. నేను అడుగుతున్నాను, అద్దరిపోయి ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, అమ్మేవాడు, పళ్ళు అమ్మేవాడు, ఇంకేమున్నాయి ఈ ఏవో అమ్ముతున్నారుగా, ఈ పళ్ళు అమ్మేవాడు, అరటి పళ్ళు అమ్మేవాడు కానీ ఇంకెవరున్నారు, ఇంకేముంది అంజూర పళ్ళు అమ్మేవాడు కానీ, తైలాలు కొట్టే వాళ్ళందరినీ ఏ ఏరియాలో అయినా కార్నర్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు. కానీ ఒక సంఘం అంతా, అంటే ఒక సంఘాల నాయకులందరూ ఏకమై మిగిలిన ప్రాంతాల్లో అడ్డగిస్తున్నారు లేదో నాకు తెలియదు. కానీ పాలకొల్లో మాత్రం ఎవడైనా అడుగెట్టాలంటే మాత్రం 70 సార్లు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే దమ్మున్న సేవకులు ఎంతో కొంత ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతున్నాను, చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న ఇక్కడ సంఘం పెట్టాలంటే ఒప్పుకోరు. కానీ ఇప్పుడు డేవిడ్ అన్న గారు మిగిలిన వారు సంఘం పెడితే వీళ్ళని ఒప్పుకున్నారంటే కారణం ఏంటి? వీళ్ళ సత్యం చెప్తారన్న ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఇస్తున్నారా లేదా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యోహాను పత్రికలో కూడా మనకు చెప్తున్నది తెలుసు, ఇదిగో ఇలాంటి వారిని అసలు ఎంటర్టైన్ చేయొద్దు, మాట్లాడొద్దు. కనీసం అంటే మీరు ఇప్పుడు ఈ సడన్గా ఇలా అడ్డగించినప్పుడు సహోదర ప్రేమ లేదంటే, సహోదర ప్రేమ ఉంది కాబట్టి దుర్బోధ చేయొద్దు అన్నారు. సహోదర ప్రేమ ఉంది కాబట్టి ఆత్మను నశింపజేసే కళ్ళబొల్లు కబుర్లు చెప్పే వాక్యపు వేదికలు వేయొద్దు అన్నారు. యోహాను గారు 2000 సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు ఏమనంటే, ఇలాంటి వారిని అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. మనం ఎంత నడుతున్నాం, ఎంత అమాయకంగా ఉంటామంటే, అయ్యో బైబిల్లో వాక్యాలే చెబుతున్నాడు అంటే బైబిల్లో వాక్యాలే చెప్తారు కదా, మార్చి చెప్తారు. అలా కాదండి, ఆయన కూడా బైబిల్ చెప్తున్నాడు. ఆయన బైబిలే చెప్తాడు కానీ మార్చి చెప్తాడు అని అడుగుతున్నాను. వాక్యం విషయంలో ఇంత సీరియస్గా ఉండాలంటే ఉండాలి. యోహాను గారు 2వ పత్రిక అదే రాశాడు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దు, ఎవరితో పడితే వాళ్ళ బోధలు వినొద్దు. ముఖ్యంగా మరో బోధ ఉంది, ఇది సాప కింద నీరులో పాగుతుంది, అలాంటి వారు కనబడితే అడుగుతున్నాను. అలా టీ కాఫీలు కాదు, కనీసం రోడ్డు మీద కూడా రానివ్వకుండా. అదో దుర్బోధ చెప్పిన హైపర్ గ్రేస్ అని తిరుగుతుంది. హైపర్ గ్రేస్ ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడో రక్షించేశాడు, మీ పాపాలన్నీ కడిగేసేసాడు, ఇక దేవుడు ఇంక మిమ్మల్ని ఏం చేసిన ఏమంటే, ఎందుకంటే ఇంక క్షమించాల్సిన ఆయన క్షమించేశాడు. చంటిపిల్ల ముద్దు చేస్తే తల్లికి ఎలా చంటిపిల్ల తప్పు చేస్తే తల్లికి ఎలా ముద్దుకుంటుందో, ఇంక మనం ఏ తప్పు చేసినా దేవుడు గట్ట చెప్పండి మూతు పగలు కూడా ఇతడు ఇలా బోధలు చేశారంటే ముద్దుగా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, నడుమేర కూడా ఇతడు ఏమనుకుంటున్నారు. అడుగుతున్నాను, ఇలాంటివన్నీ అంటే హైప్రగస్ అంటే దేవుడు కృప ఇచ్చేసాడు, ఇక ఏమి చేయడు, ఎప్పుడో మనం రక్షింపడిపోయాం, మన రక్షణ మాత్రం పోదు. అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తే దేవుడు చూసి చూడనట్టు మనం చూసి మనల్ని అలా సరి చేస్తాడు, సరి చేయడు, నారద ఎత్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి బోధ ఒకటి ఉంది. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దుర్బోధల విషయంలో జాగ్రత్త. అంటే మొదట సువార్తేమో ఆ గ్రీకుల ఫిలాసఫీని ఎదిరించి ప్రభువే దేవుడనే నిరూపణతో రాసింది మొదటి సువార్త. 2వ పత్రిక ఎందుకు రాశాడంటే బాగా వినండి, 2వ పత్రిక ఎందుకు రాశాడంటే దుర్బోధలతో జాగ్రత్త. ఇప్పుడు 3వ పత్రిక ఎందుకు రాశాడు? 3వ పత్రిక సంఘంలోనట బాగా వినండి, సంఘానికి ప్రమాదం రాజకీయం వలన ఎంత ప్రమాదం ఉందో, సంఘానికి ప్రమాదం బయట దుర్బోధల నుంచి ఎంత ప్రమాదం ఉందో, సంఘానికి ప్రమాదం మత ఉన్మాదుల చేత ఎంత ప్రమాదం ఉందో, సంఘానికి ప్రమాదం లోపల కొంతమంది ఉంటారట, వాళ్ళ వల్ల కూడా సంఘానికి చాలా ప్రమాదం అంట. అంటే ఏం రాస్తున్నాడు ఈ పత్రికలో? ఏవో సున్నితమైన విషయాలు ఉన్నాయి. ఏం రాస్తున్నాడు ఒకసారి ముందుకెళ్దాం. ఒకసారి ఆ మొదటి వచనం చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినదేమనగా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఇప్పుడు చెప్పండి, సత్యమును బట్టి ప్రేమించుచున్న ప్రియుడికి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరినైనా ప్రేమించాలంటే ఆ ప్రేమలో ఏముండాలట? సత్య సంబంధమైన ప్రేమ ఉండాలట. అంటే ఇతర సత్య సంబంధ కాదా? దేవుడు ప్రేమించమన్నాడు కదా, నీ భోజనాలు వెళ్ళిపోకుండా ఇప్పుడు సీజన్ జరుగుతుంది అని అడగండి డీటెయిల్గా. దేవుడు ప్రేమించి మొత్తం మా పండగ మీరు అంటే అందరికి సాంబార్ అయిపోద్ది అనుకుంటున్నారు.
మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోడు ఆడే ప్రేమ విందులకు వెళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, వాడి కార్యక్రమం అంటే వాడి యొక్క ఇంట్లో జరిగే శుభకార్యాలు ఏమన్నా వెళ్ళు. కానీ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన నమ్మకాలు, వాళ్ళ యొక్క ఫిలాసఫీలు, వాళ్ళ యొక్క మూలాలు కొన్ని ఉంటాయి. వాటిలోకి మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకరా అని చెప్పంటే, నువ్వు ప్రేమించే ప్రేమ కూడా ఏ కొలతను దాటిపోకూడదో తెలుసా? సత్యం దాటిపోకూడదు. అంటే నీ ప్రేమ కానీ, నీ స్నేహము కానీ, నీ బంధాలు కానీ, ప్రతి దాన్ని దేన్ని మనం బేస్ చేసుకుని ఎదుటి వాళ్ళతో మనం డీలింగ్స్ పెట్టుకోవాలి? సత్యం. లేదండి వాడు దేవుడు మాత్రం నమ్మడు కానండి, ఆడి మాత్రం నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నావండి. అసలు నేను అడుగుతున్నాను, ఆడు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడురా? నువ్వు తేడగడవా? అడుగుతున్నా, ఎలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు? నీకు బెస్ట్ ఎవడవ్వాలి? నీలాగా వాక్యం అంటే ఇష్టం ఉన్నవాడు నీకు బెస్ట్ అవ్వాలి. నేను అడుగుతున్నా, నీకు స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఎలా అవ్వాలి? నీలాగా వాక్యం కొరకు పిచ్చెక్కిపోయేవాడు ఆడికి అలా ప్రాణ స్నేహితుడు అవ్వాలి. అరే నువ్వు రోజు చర్చిలో కనబడి, రోజు సహవాసాల్లో కనబడి, రోజు సభల్లో కనబడి ఆడి నీకు ఫ్రెండ్ అయ్యాడంటే నీకు ఇంకొక లైఫ్ ఏమైనా ఉందరా? డౌట్ అవుతుంది. అందుకే యోహాన్ గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, సత్యమును బట్టే నేను ఈ గాయిని నేను ఎలా ప్రేమిస్తానంటే, సత్య సంబంధమైన కుమారుడు. ఆ అబ్బాయిని చూస్తే సత్యము కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే వాక్యమే ఊపిరిగా, వాక్యమే మాటగా, వాక్యమే జీవితంగా బతుకుతున్న అబ్బాయి, ఆ అబ్బాయిని చూస్తే సత్యము గుర్తొస్తుంది. అందుకే ఆ అబ్బాయిని సత్యమును బట్టి ప్రేమిస్తున్నాను. అతన్ని కార్నర్ చేస్తూ, అంటే అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రియుడా. ఎవరైతే ఉన్నాయని రాస్తున్నాడు, డియర్ నీకో విషయం రాస్తున్నాను ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో చాలా బాగున్నావు. ఇప్పటికిప్పుడు కన్ను మూస్తే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోతావు. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలంటే అక్కడ ఒక మాట ఉంది, వ్యాఖ్యానంలో ఏముందంటే, ఈయన ఆత్మీయంగా చాలా బాగున్నాడు కానీ శారీరకంగా ఏదో ఆయనకి బలహీనత అంటే ఏదో డిసీజ్, అంటే ఏదో రోగం ఉందంట. అందుకే యోహాన్ గారు అంటున్నారు, నువ్వు ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నావో శారీరకంగా కూడా అన్ని విషయంలో నువ్వు బలంగా ఉండాలని కోరుకున్నాను. అన్ని విషయాలు అన్నాడంటే ఏమై ఉంటుందని సంఘ రచయితలు గ్రహించి రాసింది ఏంటంటే, ఆయనకి ఏదో శరీరంలో ఏదో ప్రాబ్లం ఉందంట, అది కూడా నీకు బాగా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను సహోదరుడా. నీలో కొన్ని మెచ్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, బాగా వినాలి. సంఘంలో ఎవరు ఎలా వ్యవహరించాలో నేర్పించే పత్రిక ఇది మొదటి వార్షికోత్సవంగా మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ వార్షికోత్సవం జరిగే సమయానికి ఎవరు ఎలా వ్యవహరించాలో ఒక మోడల్ చూపించే పత్రిక ఇది సంఘ వార్షికోత్సవం కనుక సంఘానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. సంసార విషయాలు మాట్లాడితే ఏది ఒట్టిదైపోద్ది. ఇప్పుడు సంఘ విషయాలే మనం మాట్లాడుతున్నాం, అదే అర్థం చేసుకుని అదే మైండ్లోనే మాట్లాడండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచున్న సౌఖ్యము ఉండవాలని ప్రార్థించున్నాను. అంటే నీ గురించి నేను నా ప్రార్థనలో వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకున్నాను. ఓ కాపరకు ఉండాల్సిన గొప్ప లక్షణాలు ఏంటి చెప్పిన, ఇలాంటి వ్యక్తులు అంటే సత్యమే ఊపిరిగా బతుకుతున్న కొంతమంది సంఘంలో ఉంటారు. వాళ్ళ సత్యం కొరకు బ్రతుకుతారు. వాళ్ళని ఖచ్చితంగా పాస్టర్ గారు లేదా స్థానిక దైవజనుడు పెద్ద ఎవరైతే ఉన్నాడో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుని మరీ ప్రార్థన చేయాలంట. నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రార్థన చేసే దైవజనులు గుర్తుపెట్టుకుని చెప్పకపోయినా ఇలాంటి సత్య సంబంధమైన వ్యక్తుల కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారా? ఎమ్మెల్యే గారిలా నడుతున్నాడు పాస్టర్ గారు ఈ మధ్య. ఆయన వస్తుంటే అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు వచ్చినట్టు ఎమ్మెల్యే గారు వెనకాల 10 మంది వచ్చినట్టు వస్తున్నారు. మధ్య ఆయన ఎవరో అంటున్నారు, ఆయనకి మళ్ళీ బాడీ గార్డులు, సైలెన్సర్లు, ఎక్సెట్రా ఎన్నో చేస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్నాడు ఆ మనిషి, అక్కడ ఆయన ఎమ్మెల్యే గారు కాదు పాస్టర్ గారే. అక్కడ ఉండగానే తప్పుకోండి నీకు ఎవడడ్డుండని తప్పుకోవాలి, అందరూ ఖాళీగా ఉన్నారు, పిలిచే వాళ్ళకి సిగ్గులేదు అని అడుగుతున్నాను. నీ వెనకాల ఈ మనం తిప్పుడే నీకు అసలు సిగ్గులేదు నీకు అడుగుతున్నాను. ఈ పోజులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఎమ్మెల్యే పోజులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రార్థన చేయమంట అన్నారట, తర్వాత చేస్తాంలే అన్నారట. సిగ్గుందా నీకు అలాంటి దగ్గరికి వెళ్ళడానికి? అడుగుతున్నాను. ప్రార్థన చేసే దైవజన్ లేరి ఈ దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా పోవట్లేదండి. ప్రార్థన కానీ ఈ మధ్య ఏం ఎక్కువైపోయినాయి తెలుసా? సెల్ఫీలు ఎక్కువైపోయినాయి. ఎన్నిసార్లు చెప్పండి ఆ సెల్ఫీ చచ్చిపోయే ముందు కూడా జేమ్స్ అని చచ్చిపోతాం లాస్ట్ సెల్ఫీ అంటారన్నమాట. అడుగుతున్నాను, సెల్ఫీలు అడుగుతున్నాను. ప్రేయర్స్ ఏవి ఈరోజు దైవజనుడు అనుకుంటే గొప్ప లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి చెప్పున్నా? ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ముఖ్యమైన కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కొరకు అవసరమైతే కొన్ని నిమిషాలు కేటాయించి ప్రార్థన చేయాలి, లేదా వాళ్ళ కొరకు నీ వ్యక్తిగత గదిలో వాళ్ళ గురించి దేవుని దగ్గర పేనుగులాడాలి. ప్రభువా వీళ్ళ బాండాల ప్రభు, ఎందుకంటే
ఇలాంటి వ్యక్తులు బాగుంటే సంఘానికి ఎన్నుముకలు అవుతారు. ఇలాంటి వ్యక్తులు కుటుంబాలు సంఘంలో ఉంటే సంఘం వర్ధిల్లుతుంది. అంటే ఇలాంటి వారు వర్ధిల్లితే ఎవరు వర్ధిల్లుతారో చెప్పండి? సంఘం వర్ధిల్లుతుంది. ప్రభు వీళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు బాగుండాలని నీ కొరకు ప్రార్థించుచున్నాను. అయితే నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనక సహోదరులు వచ్చి సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా నేను బహుగా సంతోషించిన. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో సందర్భం జరుగుతుంది. ఏం సందర్భం జరుగుతుందంటే ఆ ఏరియాలో, అంటే గాయి అనే వ్యక్తి ఉన్నాడుగా, యోహాన్ గారు ఎక్కడో ఉండడం మనం ఎలా చెప్పగలం? ఎక్కడో ఉన్నాడు కాబట్టి పత్రిక రాశాడు, అంతే కదా. ఇంకా అంతకన్నా లాజిక్ ఏముంది? ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆ ఎక్కడో ఉన్నవాడు ఇప్పుడు గాయకి ఉత్తరం రాశాడు. ఈ గాయి ఎక్కడో ఏరియాలో ఉన్నాడు, ఆ ఏరియా కట్ట ఈదీదు సువార్తలు చేసి గ్రామాల సువార్తలు చేసే వాళ్ళు ఉంటారు చూసారా? ఈ సువార్తలు చేయడానికి, సత్యం పట్టుకుని సువార్త చేయడానికి ఎవరో వచ్చారట. ఆ వచ్చిన వారినట ఈ గాయి అనే ఈ యవనస్తుడు లేదా ఈ గాయి అనే వ్యక్తి వాళ్ళందరినీ దగ్గర చేసుకున్నాడట. వాళ్ళని ఎందుకు ఈయన దగ్గర తెచ్చుకున్నాడు? ఆ సత్యం బోధించే వాళ్ళట. ఆ రోజుల్లో దేవుడిని నమ్మే వాళ్ళు తక్కువ, దేవుని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ. ప్రభువు నమ్ముకున్న వారు తక్కువ, ప్రభువుని దూషించే వాళ్ళు ఎక్కువ. అంటే ఒక మాటలో మాట్లాడాలంటే విశ్వాసులు తక్కువ, అన్యులు ఎక్కువ. ఆ టైంలో ఈ ఊరే వచ్చారనుకోండి, గాయి నేనే అనుకోండి, ఈ ఊరొచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో గుంపుగా వాళ్ళు అలా సువార్త చేస్తూ తిరుగుతున్నప్పుడు వాళ్ళకి దాహం వేసినా, ఆహారం కావాల్సి వచ్చినా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తినరంట. అక్కడ సంతాపం జరుగుతుంది, వెళ్ళి తినేసి మళ్ళీ సువార్త పోదాం అనరంట. మర్చిపోతున్నారు మన వాళ్ళు బైబిల్ పక్కన పెట్టేసి. అందరికి వెళ్ళండి, కొందరు నడుతున్నాను అలా వెళ్ళరంట. అరే పిలుస్తున్నారుగా ఏదోలాగా వెళ్ళి వాళ్ళ దగ్గర భోజనం చేద్దాం అనరంట. అంటే వాళ్ళకు కొన్ని కమిట్మెంట్స్, బౌండరీస్ ఉన్నాయట. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయరట. దాహంతోనైనా నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు గుండిపోతారు, కానీ ఆకలి కొరకు నీతిని మాత్రం తప్పరంట. అలాంటి కమిట్మెంట్తో వాళ్ళు సువార్త చేస్తున్నాడని ఈ గాయి గ్రహించి, సహోదరులారా మీరు అక్కడికిక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి రండి అన్నాడు. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి బస ఏర్పాటు చేసి వాళ్ళకి చక్కగా వాళ్ళకి మంచి పరిచర్య చేసి వాళ్ళ బస సిద్ధం చేసి వాళ్ళకి అందరికీ చక్కటి పరిచర్య చేస్తే ఆ పరిచర్య పొందుకున్న తర్వాత ఈ ఏరియా సువార్త అయిపోయిన తర్వాత మరొక ఏరియాకి వెళ్ళారు. ఆ ఏరియాలో ఈ పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పాలి? ముఖ్యాంశాలు చెప్పండి. యోహాన్ గారు. ఈ యోహాన్ గారి కంటే ఇక్కడున్న వీళ్ళు సువార్త చేసిన వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఆయనకి యోహాన్ గారు ఉంటే, యోహాన్ గారి దగ్గర కూడా సంఘం ఉంటుందిగా, ఆ సంఘంలో సాక్ష్యాలు చెప్పమన్నారంట. ఆ సాక్ష్యాలు చెప్పమంటే, సార్ మేము కొన్ని సాక్ష్యాలు చెప్పాలి, పలానా ఏరియాకి వెళ్ళాం. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు గాయి అని ఒక వ్యక్తి ఉన్నాడు సార్, మేము చెప్పకముందే మా అవసరాలు ఎరిగి మేము సత్యం చెప్తున్నామని మమ్మల్ని గ్రహించి మమ్మల్ని హక్కును తెచ్చుకొని మాకు భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి సత్యమే ఊపిరిగా బతుకుతున్నాడు సార్ అని వీళ్ళెళ్ళి ఆయన కూర్చి అక్కడ సాక్ష్యం చెప్తుంటే ఆ యోహాన్ గారు అన్నారట, ఎలా ఉంటాడు, ఆయన పేరేంటి? గాయి సార్. అది కొంచెం హైట్ ఉన్నాడా, కొంచెం సన్నగా ఉన్నాడంటే, ఆ అబ్బాయి ఎవరో కాదు, మా అబ్బాయి అన్నాడు. యోహాన్ గారికి ఎంత సంతోషం వచ్చిందంటే, ఆయనకి అన్ని ఎథిక్స్ ఎలా వచ్చాయి? వాక్యాన్ని పట్టుకుని బతుకుతున్నాడు కనుక. ఆ అబ్బాయికి ఆ వాక్యం ఎలా ఎక్కింది? అపోస్తులమైన మేము చెప్పాం కనుక. అంటే మేము ఇత్తిన ఇత్తనాలు నశించిపోలేదు, మేము ఇత్తిన ఇత్తనాలు మహావృక్షాలై మీలాంటి వారికి నీడనిస్తున్నాయని నేను విన్నప్పుడు గాయు నేను చాలా సంతోషించాను అన్నాడంట. అంటే ఈ వచ్చిన వారు ఈ సత్య సంబంధమైన వ్యక్తిలో సహవాసం పొందిన వెళ్ళి ఏ విషయాలు ఆయనతో పంచుకుంటున్నారంటే, అసలు భలే అండి ఆయన ప్రేమ కానీ, మాట కానీ, ఆయన పలకరింపులు కానీ, ఆయన విధి విధానాలు కానీ, ఆయన వాక్య పరిచర్య కానీ, ప్రార్థనా జీవితం కానీ, ఇవన్నీ సత్యం గురించి ఆయన గురించి మేము వింటున్నప్పుడు మాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మనం ఇంకా ఈ ఏరియాకి సువార్త చెప్పకముందే ఇలాంటి వ్యక్తుల్ని దేవుడు ఇక్కడ పట్టుకున్నాడని మేము తెలుసుకున్నప్పుడు మాకు ఆశ్చర్యము, ఆనందం కలిగింది సార్. మీరు గొప్పవారు సార్ అని యోహాను గారు గాయుని బట్టి ఎవరిని పొగుడుతున్నారట? యోహాను గారిని పొగుడుతుంటే యోహాను పొంగిపోయాడంట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సున్నితమైన విషయం ఉంది. అక్కడ రాస్తున్నారు చూడండి 3వ వచనంలో, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించారు. ఇప్పుడు చెప్పండి, సత్ప్రవర్తన గురించి వచ్చి వాక్యం చెబితే ఈ వాక్యాన్ని గురించి, సత్ప్రవర్తన గురించి ఈ సహోదరులు వెళ్ళి ఎవరికి చెప్తున్నారట? ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్న విశ్వాసులుగా గుంపులుగా ఉన్న మీరు ఎప్పుడైనా ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు, వాక్యాన్ని పట్టుకుని బతుకుతున్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి మిగిలిన సహోదరులతో మాట్లాడవలసిన విషయాలు అంటే తెలుసా? సత్యమే మాట్లాడాలి.
సత్యం మాట్లాడరు, చెత్త మాట్లాడతారు వెళ్ళి అక్కడ. ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? హిమాలయాల మీద దూకుతున్నారా? నడుతున్నాను. ఎవరింటికైనా ఒక ఇల్లు మారు ఇంకో ఇంటికి వెళ్తే మనం మాట్లాడే సత్యం మాట్లాడతామా, సోది మాట్లాడతామా చెప్పండి? ఇదిగో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది తెలుసా? టీవీ ఉంటే నడుతున్నాను, టీవీ పెట్టుకున్నారు, ఎదురుగట్టుకుంటారు టీవీ. నడుతున్నాను. ఈ మధ్య అతి ఆత్మీయత ఏంటి చెప్పిన, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే వీళ్ళకి లోకాసులు ఎక్కువ అనే బ్యాచ్ ఉన్నారు తెలుసా? ఇల్లు శుభ్రంగా పెట్టుకున్న లోకాసులా? బాత్రూమ్ కూడా కడగరే మేము అడుగుతున్నాను నేను. ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే అరే వీళ్ళకి లోకాసులు ఎక్కువ అనే వాళ్ళు ఉన్నారు. నలిగిపోయిన సొక్కా వేసుకుంటే ఆత్మీయత అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ స్త్రీ సొక్కా వేసుకుంటే భక్తి పోయింది అనుకునే బలహీనులు ఉన్నారు. లేరు? మీరు చూడండి, ఎవరైనా అనవసరమైన విషయాలు డిస్కషన్ చేసేవాళ్ళు లేరు? ఈ మధ్య యోహాన్ గారు తేడా కనబడుతున్నారండి. నిలువు టంగిలి మానేహేడి మధ్య నడుతున్నాను. ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుసా? అనవసరమైన విషయాలు, చెత్త విషయాలు. ఇదిగో ఆ యోహాన్ గారు వాళ్ళ భార్య అస్తమాలు ఏదోటి అంటదండి. నడుతున్నా వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు ఏదో పడతారు. నీకు ఎందుకురా మధ్యలో? నువ్వు యోహాన్ గారు వాక్యం ఏం చెప్పారు విను. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడు, ఆయన ఎలాంటి పునాదులు వేసాడు చూడు. అవేమీ మాట్లాడకుండా గాయి కుటుంబ విషయాలు నీకెందుకు, యోహాన్ గారి కుటుంబ విషయాలు నీకెందుకు, నువ్వు చెత్త ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు ఇలాంటి విషయాలు మాట్లాడో తెలుసా? నీకు సత్యం కన్నా నీ బుర్రలో ఎక్కువ ఏమైపోయింది చెప్పండి? చెత్త ఎక్కువైపోయింది. వెళ్ళిన వారు మంచోళ్ళు, పిలిచిన వాడు మంచోడు, పిలువబడినవాడు మంచోడు కనుక ఆ ముగ్గురు సత్యమును బట్టి ఎదుగుతున్నవారు కనుకే వాళ్ళ మాటల్లో ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి? సత్యం మాట్లాడుకుంటున్నారు. నడుతున్నాను. సంఘస్థుల్ని, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏదైనా కార్యక్రమం జరిగితే సంఘాన్ని పిలుచుకుంటారు. నడుతున్నాను. సంఘం అంటే ఎలా ఉండాలండి? వెళ్ళి అవసరమైతే వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకు తోడు నిలబడాలి, ఆ పనులు అవసరమైతే భుజాల మీద వేసుకోవాలి. వేసుకుంటారా? సెలబ్రిటీలాగా సాయంత్రం వెళ్ళి ఫంక్షన్ ముగించేసే టైం సాయంత్రం వెళ్ళి వాళ్ళకి పేర్లు ఎట్టుంది. బయటోడు పేర్లు ఎట్టాడంటే అనుకోవచ్చు. నడుతున్నాను. తోటి విశ్వాసి అయి ఉండి నీ విశ్వాసి కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకి పేర్లు ఎడుతున్నావంటే నిన్నేమనాలి? సాతానికి సెల్లు అనాలా, తమ్ముడు అనాలి? నిన్నేమనాలి? నడుతున్నాను. అరే వాళ్ళ శుభమాన ఫంక్షన్ చేసుకుని వాళ్ళ చుట్టాల పట్టాల కన్నా బంధువుల కన్నా ప్రథమ స్థానం సంఘానికి ఇచ్చి మిమ్మల్ని రమ్మన్నారంటే నడుతున్నాను. కనీసం వెళ్ళరండి కొంతమంది. ఎందుకు వెళ్ళలేదంటే పిలిచారు మీరంటే అయ్యో మనం పిలిచే కానీ సంఘాలు అంటే అలా పిలుస్తారా? మరి అలా పిలాలి, అలా మరి అలా పిలవకూడదండి. అంటే వెళ్ళి ఇదిగో శ్రీశ్రీ మీకు మేము లోబడి మేము అలా పిలాలా? వాళ్ళ సంఘస్థులు, తోటి విశ్వాసులు ఇలా కాకుతో కబురు పంపితే రావాలి. అలాంటిది అలా చెబుతారు ఎవరైనా? ఆ గ్రూపులు ఎట్టారండి వచ్చేస్తారా అన్నారంట. సంఘంలో పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేయరు వచ్చేస్తారా అన్నారు. నడుతున్నాను. నీ చుట్టాల పిల్లలు సముద్రం దాటుకుని పోయావు. నడుతున్నాను. నీ చుట్టాల ఫంక్షన్ అయితే వెళ్ళిపోవు, తుఫాన్ వచ్చి వెళ్ళిపోతావు. రేపు ఫంక్షన్ ఉంటాయి నువ్వు. నీ చుట్టాల పట్టాలు నడుతున్నాను. ఏదైనా కార్యక్రమం నడుతున్నాను. కొంతమందికి ఫంక్షన్లు పిచ్చండి. కానీ దేవుడు వాక్యానికి ముడిపడి ఉన్న కొన్ని కార్యక్రమాలు, సంఘంలో జరిగే కార్యక్రమాలకి రండయ్యా అంటే ఎప్పుడు వస్తారు చెప్పినా అప్పటికి పాస్టర్ గారు వాక్యం అయిపోద్ది, ముగింపు అయిపోద్ది, చివరికి సరిగ్గా భోజనం ఎట్టే టైంకి వస్తారు. నడుతుంది. అసలు మీరు విశ్వాసులేనా? ఏ టైంకి రావాలి? తొలిపాట మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ఉండాలి. ఎందుకు చెప్పినా మీరు తోటి విశ్వాసులు, సహోదరులు గనక మంచి అయినా చెడైనా పంచుకోవాలి కనుక, బాధ అయినా కష్టమైనా ఒకరికొకరు పెనవేసుకోవాలి కనుక. అందుకే లోకం నుంచి మనం పిలిచాడు. అందుకే మూలంలో ఏమంటాడు తెలుసా? కాల్డ్ అవుట్ అంటాడంటే మీరు బయటికి రండి. అక్కడి నుంచి బయటికి ఎక్కడి నుంచి రావాలి? లోకం నుంచి, దాని పద్ధతుల నుంచి, దాని కార్యాల నుంచి, దాని విశ్వాసం నుంచి బయటికి రండి. ఆ బయటకు వచ్చిన మీరు విశ్వాసులుగా ఒకరి కష్టాలు ఒకరు, ఒకరి బాధలు ఒకరు భరించడం. అందుకే ఆటో యూనియన్లో లేని యూనిటీ, ఆర్టీసీ యూనియన్లో లేని యూనిటీ ఎందులో ఉండాలి చెప్పనా? సంఘంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే యోహాన్ గారు చెప్తున్నారు, త్వరగా మనకి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. త్వరగా కింద చెప్తున్నారు చూడండి. 3వ వచనం, సమయము సమీపించినది కనుక క్షమించండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమేలు. ఒక సగటు బాగా వినండి, ఒక సత్యమును బోధించే ఒక పాస్టర్ గారికి ఉండే సంతోషం ఏంటి తెలుసా? సత్య ప్రకారం ఏ సత్యమైతే వేదిక మీద నిలబడి మాట్లాడతామో ఆ వేదిక మీద నిలబడిన వాక్యాన్ని కిందున్న మీరు పాటిస్తే ఎంతకన్నా సంతోషం ఏమీ లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన వెంటనే బ్యాపనాన్ని పిలిచేదంటే ఇంకా పాస్టర్ గారికి బీపీ షుగరే. మళ్ళీ అడుగుతున్నాను,
అరే మీరు ఎందుకు పిల్లరా అంటే పాస్టర్ గారు చెప్పకముందు చెప్పాలి, మేము భక్తిలో విశ్వాసంలో నజరుడైన యేసుని మేము వెంబడిస్తున్నాం కనుక మేము ప్రార్థన ద్వారానే ప్రారంభిస్తాం, ఇంకా మాకు ముహూర్తాలు ఇలాంటివన్నీ మాకు సంబంధం లేదని ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులను సమాధానం చెబుతావో ఆ సమాధానం నువ్వు ఎలా చెప్పావన్న సంగతి ఇక్కడ బోధించిన వాడి చెవిలో పడితే ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా? నేను చెప్పిన వాక్యం ప్రకారం నా బిడ్డలు నడుస్తున్నారన్నప్పుడు ఆ పాస్టర్ గారికి అంతకన్నా గొప్ప బహుమానం ఇంకేమీ లేదు. యోహాను గారు అదే అంటున్నారు, నువ్వు సత్యమును బట్టి నడుచుకున్నావని నేను విన్నప్పుడు నాకు ఎంత సంతోషం అయిపోయింది, ఎంతకన్నా నాకు బహుమానం ఏం కావాలి? కిందికి మాట్లాడుతున్నాడు, ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక వారి నామముని ఆయన నామము నిమిత్తము బయలుదేరరు కనుక దేవునికి తగినట్టుగా నీ వారికి సాగనంపని ఎడల నీవు యుక్తముగా ఉండును. ఏమంటాడు చూడండి, నువ్వు విశ్వాసం అనడానికి నేను డిక్లేర్ చేసుకున్నది ఏంటో తెలుసా? నువ్వు సత్య సంబంధాలని ఎక్కడ పడితే అక్కడ వదిలేవు, నువ్వు హెల్ప్ చేస్తావు. రెండోది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తేంటి చెప్పిన, సత్యం బోధిస్తున్న వారి కొరకు నువ్వు స్టాండింగ్ తీసుకుంటావు. ఇది రెండవది. అంటే మన విశ్వాసులము అనడానికి గుర్తేంటంటే సత్యం బోధిస్తున్న వాళ్ళకి సహాయం చేయాలి. మన విశ్వాసులం కనుక ఈ సభ జరుగుతుంది, ఈ సభకి ఆర్థికంగా సహకరించవచ్చు, శారీరకంగా సహకరించవచ్చు. ఈ సంఘం యొక్క కార్యక్రమాల్లో నువ్వు ఏదో ఒక విషయంలో నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి? నువ్వు విశ్వాసివి గనక. అలా ఏదో పడతారండి, మనం ఆదివారం 5 గంటలకు వెళ్దాం అని కూడా గుర్తుపెట్టుకో. అలా ఏదో పడ్డవేంటి, మరి నువ్వెవడవు? నువ్వు ప్రేక్షకుడివా? నువ్వు సత్యానికి సహకరించడం అంటే వాళ్ళు చేస్తున్న పనిలో ఎందుకు సపోర్ట్ చేయాలి, ఇక్కడ బోధిస్తున్న వాడికి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఇక్కడ నిలబడిన పెద్దలకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే నువ్వు సత్యం బోధించగలవా? నీ వల్ల అవ్వదు. నీకు వాక్యం చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తిరిగి అనేకులకు సువార్త బోధించగా నువ్వు చేయలేవు. నువ్వు చెయ్యలేనిది వాళ్ళు చేస్తున్నారు కనుక అందులో నీకు పాలు పంపులు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే, చెప్పండి, సపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఆహార విషయంలో సపోర్ట్ చేస్తావో, ఆర్థికంగా సపోర్ట్ చేస్తావో, వాళ్ళకి శారీరకంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తావో, ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు ఇవ్వు. వాళ్ళు చేస్తున్న పనిలో నీకు కూడా పాలు పంపులు కావాలి అంటే వాళ్ళ పక్షాన్ని నువ్వు కూడా స్టాండింగ్ తీసుకోవాలి. యోహాను అంటున్నాడు, నువ్వు విశ్వాసం అనడానికి నాకు గుర్తు ఏంటంటే గాయు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక. ఇది మొదటి పేజీ భాగమేనండి. ఇక్కడ వరకు గాయు కొరకు చెప్పాడు. 8వ వచనం వరకు కోసం చెప్తున్నాడు చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెపే మమ్మల్ని అంగీకరించలేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక తాను చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుదురు. అంటే ఇప్పుడు బాగా ఇప్పటి వరకు గాయి అనే మంచి వ్యక్తి కోసం చెప్పిన ఈ పెద్ద అయిన యోహాను గారే సంఘంలో 2వ రకములు ఉంటారట. ఆ 2వ రకం బ్యాచ్ ఎవరు? వీళ్ళకట పేర్లు కావాలంట, ప్రధానత్వం కావాలంటే. ప్రధానత్వం అంటే వీళ్ళకన్నీ అంటే వీళ్ళు చెప్పింది చెయ్యాలన్నమాట. సంఘంపై తానొక్కడే పెత్తనం చేయాలనుకునే దాన్నే ప్రధానత్వం అంటారు. సంఘంలో ప్రతి సంఘంలో ఎలాంటి ఉంటారంటే నా సంఘంలో ఉండొచ్చు, ఈ సంఘంలో ఉండొచ్చు, మీ సంఘంలో ఉండొచ్చు, అక్కడ వరకు ఎందుకు, యోహాను గారు నడిపిస్తున్న సంఘంలోనే తగలడిపోయారు అలాంటి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ప్రధానత్వం కావాలంటే వీళ్ళకి చెప్పకుండా ఏదన్నా చేశారనుకోండి, ఆ రోజు ముఖం వాళ్ళకి ఎలా అయిపోతుందో తెలుసా? మాడిపోయిన మసాలా దోశలుగా అయిపోద్ది. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పకపోతే ఏమవుద్ది? వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు అంటారు, ఈ బాక్స్ ఎవడు పెట్టమన్నారు ఇక్కడ మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏదో కారణం కావాలి. ఈ కెమెరా ఎవడు పెట్టమన్నారు మిమ్మల్ని, ఆ తెర ఎవడు కట్టమన్నారు అక్కడ మిమ్మల్ని, ఎవడన్నా ఇక్కడ లైట్ ఎడతారు, ఏదో గొడవ. అంటే ఇప్పుడు వీళ్ళ మాట వినకపోతే ఆ వనాన్ని ఏదోలాగా సెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రధానత్వం వీడు కోరుకుంటున్నాడని గుర్తు చెప్తున్నా, ఆడికి పాంప్లెట్ మీద పేరు వేయకపోతే పాంప్లెట్ మీద ఆడికి సెగొచ్చేద్ది. ప్రధానత్వం అంటే పాట ఇవ్వాలి, ప్రార్థన ఇవ్వాలి. అంటే సంఘంలో బాగా ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అందులో ఎవడోడికి జబ్బు ఉంటుందండి. వీడికి
సంఘానికి అతిపెద్ద ప్రమాదం బయట నుంచి దుర్బోధలే కాదు, సంఘానికి అతిపెద్ద ప్రమాదం బయట నుంచి మతోన్మాదులే కాదు, సంఘానికి అతిపెద్ద ప్రమాదం ఏంటి చెప్పినా ఈ పేరు కోసం చచ్చిపోయే కొంతమంది ఉంటారు. వీళ్ళ సంఘానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన, చాలా డేంజర్ గా వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉన్నప్పుడట ఎదిరిస్తారట ప్రధానత్వం. అంటే వీళ్ళ ప్రధానత్వం కోసం ఏం చేస్తారంటే ఏదైనా చేస్తారు. వీళ్ళు సంఘాన్ని లెక్క చేయరట, వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వాళ్ళు అసలు ఒప్పుకోరట, కంఠకావరంతో మాట్లాడతారట. వీళ్ళు చెప్తారట స్థానిక సంఘాల్లో 100కి 100% ఇలాంటి సమస్య ఉందంటే లేదు చెప్పండి, 100కి 200% ఉంది ఇప్పుడు ఈ సమస్య. నేను అడుగుతున్నాను, ఆయన ఎందుకంటే పెద్దగెట్టారంటే అయ్యి బాబా ఆడితో పడలేమండి, వండేయండి అలాగంటున్నారు. పడలేకపోతే గెంటేయండి మళ్ళీ చెప్తున్నాను నేను. ఉండబోతే అడుగుతున్నాను, ఆడు నోరు రాజకీయాల్లో పనిచేద్ది, ఆడు నోరు జెండాలు మోయడం పనిచేద్ది, ఆడు నోరు సంఘంలో అడుగుతున్నాను. ఎవరిని బెదిరించినాకున్నాడు ఎమ్మెల్యే తాలూకైతే ఎవరికి కావాలి మళ్ళీ అడుగుతున్నాను నేను, ఎవరికి కావాలని అడుగుతున్నాను. ఆ నోరు పడకపోతే నోట్లో మట్టేసి కప్పెడతారు దేవుడు అలాంటి నుంచితే అడుగుతున్నాను. వాడికి ఆ నోరుకి ఎందుకు భయపడాలి? వీడికి ఎంత కండకావరం అంటే, వీడికి ఎంత అహంకారం అంటే, వీడికి ఎంత దురాభిమానం అంటే యోహాను గారిని ఎదిరిస్తున్నాడట. అంటే యోహాను గారి మీద సెట్ మాటలు చెప్తున్నాడంటే వీడు, అంటే వీడి పేరు తెచ్చుకోవడానికి, వీడు గొప్ప అని చెప్పుకోవడానికి, వీడిని ముందెట్టుకోవడానికి ఎవరిని చెడ్డ చేస్తున్నాడంట. ఆ యోహాను వచ్చి చెప్తే అన్నాడంట. అవుతున్నాను, యోహాను గారిని ఎదిరించేంత భారం ఉందండి వీడికి. వీడికి సువార్త భారం ఉండదు, పరిచర్య భారం ఉండదు, అరే బయటికి పోయి ఒక ఆత్మ రక్షించాలన్న భారం ఉండదు. ఎక్కడైనా నలుగురు ఉంటే ఆ నలుగురు అక్కడ కూర్చుంటే ఆ నలుగురు లీడికి కావాల్సింది ఒకే ఒక్కటి చెప్పండి, ప్రధానత్వం కావాలంతే. అంటే ఓ 10 మంది కూడుకున్న ఒక నలుగురు కూడుకున్నా ఆయనకి ముందెట్టేయాలి, ఆయనకి విగ్రహానికి ముందు తొలిగా పెట్టేసినట్టు పెట్టేయాలన్నమాట ముందుగా. ఆయనకి పెట్టకపోతే మనశ్శాతం ఇంకెవడిని ఉండేవాడు. అడుగుతున్నాను, అసలు నువ్వు పెద్దవేనా? సంఘంలో ప్రధానత్వం కోరుకుంటున్నావంటే నువ్వు అనుకుంటే వచ్చేది ప్రధానత్వం కాదు, దేవుడు ఇస్తే వచ్చేది ప్రధానత్వం. అంటే నువ్వు అనుకుంటే వచ్చేది కాదు పేరు, దేవుడు ఇస్తే వచ్చేది. నువ్వు కాపరికి మనశ్శాంతి ఉండేవో, నువ్వు విశ్వాసాలకు మనశ్శాంతి ఉండవో. ఎందుకంటే కేవలం నిన్ను పొగడలేదని. మాకు కొంతమంది ఉండేవారండి గతంలో. ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అవుతుంది సేవలోకి వచ్చి, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు నడుస్తున్నా. ఈ 18 సంవత్సరాలు చాలా మంది చూసండి ఎలాంటి వాళ్ళు. నేను అంత బాగుంటుంది, అలా మూలకు పోయి కూర్చుంటారు. అక్కడ కూర్చున్నవారు పెద్ద మనిషి అయింది అలాగంటే తప్పు అయిపోయింది, అలా అనకండి. అక్కడ పోయి ఆ మూల కూర్చున్నవారే అని అడిగితే ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి చెప్పిన ఆయన పిల్లలేదని. ఇప్పుడు ఒకవేళ పిలిచిన పర్టికులర్గా అందరితో పాటు కలిపి పిలిచేయారని, అందరితో పాటు కలిపి పిలవకూడదంట. చెప్పండి, ప్రత్యేకంగా పిలవాలంట. అందుకైనా మొలకపోయో ప్రతీది గొడవ అడుగుతున్నాను. మీటింగ్లో గొడవ, మాటల్లో గొడవ, పాటల్లో గొడవ, పేరుల్లో గొడవ, పాంప్లెట్ మీద గొడవ, పిలవకపోతే గొడవ గొడవ గొడవ. వీడికి ఎందుకని ఎంత బాధ వచ్చేస్తుందంట, ఆ బాధల్లా ఒకటే చెప్పండి, ఆడికి పీట వేయలేదు, అదే గొడవ. ఇక అంత అన్న ఒక అన్న ఉంటాడు, అన్నకి చెల్లి ఉంది, చెల్లి టీచరు. పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్ళికి ఆయన పెళ్లి పెద్ద ఎవరో ఉన్నారు, పెద్ద ఆయన బాగున్నాడు, ఎంప్లాయ్, చక్కగా కొన్ని గుర్తులు ఎక్కువ చెప్పను ఎందుకంటే లైవ్ చూస్తే అదో గొడవ. బాగున్నాడు, మంచి సూట్ వేసుకొచ్చాడు, చక్కగా ఉన్నాడు. గొడవ పెట్టేసాడండి పెళ్ళిలో. పెళ్లి కొడుకు తాలీక గొడవ పెట్టేసాడు. అడుగుతాను, ఎందుకు గొడవ పెట్టాడని అడిగితే మొత్తం ఆరాధిస్తాం, నేను వెళ్ళాను, అన్నయ్య వెళ్ళాను, దగ్గర నిలబడ్డాం. సార్ ఏంటి సార్ ప్రాబ్లం, ఏమైనా మా వాళ్ళు ఏమైనా అన్నారా చెప్పండి సార్ అంటే ఏమి లేదు గొడవ దేనికి చెప్పిన గోంగూర పచ్చడి కోసం వచ్చింది గొడవ. మేము పెళ్లి కొడుకు తాలీకోలు మాకు పచ్చడి ఎలా వేస్తారా ఎయిరా, మొత్తం బకెట్ తెచ్చేది ఏమండి అక్కడ, మీకే సార్ పచ్చడి తినండి. నువ్వు పెద్ద నడుతున్నావు, నువ్వు ఒక పెద్దవే. రేపు పొద్దున్న కలిసి జీవించాల్సిన వారికి నువ్వు మధ్యవర్తం వ్యవహరించాల్సిన ఒక పెద్దవే. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సఖ్యత లేకపోతే సమాధానపరచవలసిన పెద్దవ నీకే తిరం లేకపోతే నడుతున్నాను. రేపు పొద్దున్న వీళ్ళకి ఏమన్నా 4 ముక్కలు నువ్వు చెప్పగలవా నడుతున్నాను. పేరుకేనండి కొంతమంది పెద్దలు, వీళ్ళ పేరుకి పెద్దలు తప్ప వీళ్ళ బుర్రలన్నీ చెప్పండి చాలా చిన్నగా ఆలోచిస్తారు. నేను ఎన్నో మెసేజ్లు చెప్పింది మీకు చెప్తున్నాను వినండి. భోజనాలు ఎట్టండ్రా అని చెప్తే ఆ కూరలు దేహేస్తారు. భోజనాలు ఎట్టండ్రా చెప్పి పెరుగు బగిట్లు దేహేస్తారు. నడుతుంది, పెరుగు బగిట్లు ఈత కొడతావా నడుతున్నాను. పెరుగు బగిటి దేహేస్తారు, సాంబార్ దేహేస్తారు, బిర్యానీ దాచేస్తారు, ఆ కోడికి లోపల ఉంటాయి సాల్తీలు, ఆ ఫ్రై దాచేస్తారు, అన్నీ దాచేస్తారు. దాసేసి ఏం చేస్తారు, ఇలా మంద వస్తారు, ఇలా మంద, ఆ మందకి దాసి ఉంచి వీళ్ళందరూ మొక్కలేసి తింటారు అన్నమాట. నడుతుంది
మిమ్మల్ని పెద్దలని ఎవడన్నా అడుగుతున్నాను. సంఘం అనుకుంటున్నారా లేకపోతే బజార్లో సంత అనుకుంటున్నారా అడుగు. సంఘం ఇది. మనం తినకపోయినా ఎవరికి పెట్టాలి చెప్పండి? విశ్వాసులకు పెట్టాలి. మనం ఆకలితుండి పచ్చడి మెతుకులు తిన్న ముందు ఎవరికి పెట్టాలి చెప్పండి? వచ్చిన విశ్వాసం. పెద్ద అంటే చెప్పినా కొన్ని విషయాలు బయటికి కక్కకుండా చెప్పకుండా గుండెల్లో పెట్టుకుని ఎక్కడికక్కడే సమాధానపరిచి నిన్ను నువ్వు తగ్గించుకుని చిన్నవారిని హెచ్చించి అరే రేపు తరం మీదేరని చెప్పి నీ పేరు నువ్వు తగ్గించుకుని అలా ముందుకు తీసుకొస్తావు చూసావు, అది పెద్దరికం అంటే. ఇది రాలేదు ఈ మనిషికి. ఎవరికి? దియోత్రెఫీ ఎవడైతున్నాడో వాడికి బుద్ధి రాలేదు. వాడు ఏం చేస్తున్నాడట? తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదని యోహాను గారు అడిగితే ఏమంటున్నాడట కిందికి, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టు సహోదరులను తానే చేర్చుకునే వారికి మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తుంది. ఎంత భయలేనితనం అండి. నడుతున్నాను యోహాను గారిని ఎదిరిస్తున్నట్టు వీడిని ఏమనాలండి? వీడికి పరిచర్య భారం లేదు, ప్రార్థనా భారం లేదు, ఆత్మ భారం లేదు. వీడు భారమల్లా ఒకటే చెప్పండి, తీసుకొచ్చి ముందెట్టేయాలంతే. కొంతమంది ఉంటారండి వీళ్ళు రాజకీయ పెద్దలు, సంఘ పెద్దలు అర్థమవుదండి. అటు రాజకీయాల్లో తిరుగుతుంటారు చెప్పండి, ఈ సంఘంలో తిరుగుతారు. ఇక్కడే పాలకొల్లో నరసాపురం అనుకుంటా ఒక వీడియో తిరుగుతుంది బాగా సోషల్ మీడియాలో. ఆ సంఘ పెద్ద వయసు అయిపోయిందండి, నాకు చచ్చిపోయాడు అనుకుంటున్నాను. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం వీడియో అది. బతుకుంటే ఆయనకి మారు మనసు దేవుడు అనుగ్రహించుగాక, ఆమేనంట. ఈ పై బట్టని ఇప్పేసాడు. ఈ పై బట్టని ఇప్పేసి సంఘ పెద్దలు గొడవ వచ్చింది. అందులో కొంతమంది పాస్టర్ గారికి సపోర్ట్ ఇచ్చాడు. ఆ సపోర్ట్ పాస్టర్ గారు కొంతమంది సపోర్ట్ ఇచ్చారు. ఈయన అపోజిషన్గా ఉన్నాడు అనుకుంటా. ఈ గొడవ వచ్చింది. ఇలా పై బట్టని ఇప్పేసి వయసు అయిపోయింది, అప్పటికే ఇంటికి మెరిసిపోయి ఇలా వచ్చి రండ్రా కొడేసుకుందాం అంటున్నాడు. ఏం కొడేసుకుంటే ఇది ఆటో యూనియన్ ఇది అది అసలు అడుగుతున్నాను. మీకు ఇంకా సారా వ్యాపారాలు కూడా పోలేదనుకుంటాను నేను. ఇలా వచ్చి అంటున్నాడు రండ్రా కొట్టేసుకుందాం. ఒక దైవజనుడు పులిపేట మీద నిలబడిన దైవజనుడి మీదకి రారా కొట్టేసుకుందాం అంటున్నామంటే నడుతాను. ఇంకా దియోత్రెఫీ లాంటి వాళ్ళు బతుకున్నారు లేదు చెప్పండి. వీళ్ళకి కాపరంటే భయం ఉండదని వీళ్ళకి. కొంతమంది ఒకప్పుడు భయపడేవారు. సేవకుడు ఎలాంటోడైనా ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటే భయపడేవారు. ఇప్పుడు కాపరికి తాటాకులు కడుతున్నారు. ఇప్పుడు పాస్టర్ గారికి పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు అట్టట్లేదు. ఒకప్పుడు ఏదన్నంటే ఎందుకండి పాస్టర్ గారు దైవజనులు మనకి ఎందుకండి, దేవుడు ఆయన చూసుకుంటాడు, ఆయన సరిగ్గా లేకపోతే దేవుడు ఆయన మొత్తుతాడు, మనకి ఎందుకంటే ఒక భయం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎదిరిస్తున్నారంట. 50 పెద్దమ్మ నలుగుతున్నాను. 50 పెద్దమ్మ ఈ సంఘం అనేసి సంఘానికి ఎందుకు పోతున్నాను పెద్దమ్మ అంటే, ఈ పెద్దమ్మ అందంట అత్తమాల ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతున్నాడు అందంట. నీకు ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు. నిన్నేమనంటే ఇది కూడా 70 సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు పోతావు. గద్దిస్తూ ఒప్పుకునే సంఘస్థులు లేరండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని దౌర్భాగ్యమైన పదం మన క్రిస్టియానిటీ డౌన్లోడ్ చేసుకుంది. ఎక్కడ లేని దరిద్రం మన క్రిస్టియానిటీ అరువు తెచ్చుకుంటుంది. ఏంటి చెప్తున్నా, పాస్టర్ గారు ఏమన్నా అంటేనంట మనోభావాలు దెబ్బతింటున్నాయంట. ఏ భావాలు? మీ మనోభావాలన్నీ తగలెట్టిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో మనోభావాలు ఉండవు. గద్దిస్తారు, తిడతారు, కడిగి పారేస్తారు. నువ్వు తిన్నమైన బట్టలు వేసుకురాకపోయినా నిలబెట్టి అవతల పొమ్మంటారు. ఇక్కడ మాకు మనోభావాలు, పౌర హక్కులు అంటే కుదరదు. నీ హక్కులు రాజ్యాంగం ఏమైనా ఉంటే చెప్పండి, బయట చూసుకోండి. నీకు అంతగా నిన్ను డిసిప్లిన్లో పెట్టకూడదు అనుకుంటే రాకు. నీ గద్దింపు నచ్చకపోతే, లోబడనలేకపోతే పో. నిన్ను ఏం అనకూడదంటే పో. నీలాంటి డబ్బులు ఇస్తే నిన్ను పొగిడే సంఘాలు చాలా బయట ఉన్నాయి. నిన్ను అమ్మేసి కడిగేసి నరకానికి జడ్జాగా ఘరానాగా పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి పో. సత్య సంబంధమైన సంఘం ఏదన్నా నీ ఇచ్చే కానుక కన్నా ముందు నిన్ను అడుగుతుంది. నీ కానుక కాదు, ముందు నువ్వు బాగుండాలని ఖచ్చితంగా సత్యం అడిగిన ఏ సేవకుడైనా కానీ పులిపేటపై నిలబడి ముఖం మీద ఏలెట్టి మరీ చెబుతాడు. యోహాను గారు మళ్ళీ అంటున్నారు, నేను చూసి చూడనట్టు వదిలేకండి, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారు దైవజనుల కొరకు చెడ్డ మాటలు మాట్లాడితే అది సంఘానికి మంచిదండి? ఎక్కడ లేని సేవకుల కొరకు చెడ్డ మాటలు మాట్లాడుకునే గుంపులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడతారు. ఓ రోజు ఆ మాట లేకుండా పోతుంది. ఆయన లైఫ్ ఏంటో నీకు తెలియదు, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటో తెలియదు, ఎందుకు ఆయన నిర్ణయాలు తీసుకుని నీకు తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు కామెంట్రీలు, రివ్యూలు రాస్తూ కూర్చున్నావంటే నీకు గీస్తాడు గీత. దేవుడు గుర్తుపెట్టుకో. మోసే బాగా వినండి, నేను బెదిరించట్లేదు, మిమ్మల్ని భయపెట్టట్లేదు, చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాను.
ఏ నదిలో కొట్టుకుపోతున్న మోసే ఏ అక్క అయితే ఒడ్డున చేర్చి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర చేర్చిన అక్క మిరియాం ఎవరైతే ఉన్నారో, మోసేని కాపాడిన ఆ మిరియామే మోసే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి మీద గుసగుసలు చేసి నువ్వు ఎలా చేసావేంట్రా అడిగినందుకు మిరియాముని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అంతురిచ్చాడా? ఏం చేయడు చెప్పండి? కుష్ఠరోగం తెచ్చి అడుగుతున్నాను. కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని అడగాల్సినవి ఉంటాయి, కొన్ని నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాల్సినవి ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మిరియామిని వదలని దేవుడు నిన్ను వదులుతాడు అనుకుంటున్నావా? అహరోన్ని వదలని దేవుడు నిన్ను వదులుతాడు అనుకుంటున్నా? అడుగుతున్నాను. సేవకులకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అందరిని అంటలేదు, సత్యం కోసం బతికే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సేవకులకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవడైనా మిమ్మల్ని ముట్టితే చెప్పండి, నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎగిరెగిరి పడినోళ్ళు, సేవకుల జోలికి వచ్చి ఎగిరెగిరి పడినోళ్ళు ఈరోజు రెస్ట్లోకి పోయారండి, శ్మశానంలో కాదు. నాకు తెలుసు కొంతమంది వాళ్ళు అలాగే ఎగిరేవాళ్ళు. వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ అన్నయ్యకి భయం ఉండదు, వాళ్ళ తమ్ముడికి భయం ఉండదు, వీళ్ళెవ్వరికి భయం ఉండదు. ఎగిరెగిరి పాస్టర్లను కొట్టిన వాళ్ళు తెలిసి నాకు ఈరోజు ఆ కుటుంబాలు ఏమైపోయాయో కూడా తెలియదు. ఈరోజు నాకు వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈరోజు వాళ్ళ ఇల్లు ఏమైపోయింది చెప్పిన, ఆ ఇంట్లో గన్నేరు మొక్కలు మొలుస్తున్నాయి ఇప్పుడు. అంటే నట్టింట్లో శ్మశానం దెబ్బలా మారిపోయింది, నక్కల గృహలా మారిపోయింది ఈరోజు ఆ ఇల్లు వాకుల్లో. ఆ వంశానికి సంబంధించిన ఒక్కళ్ళు లేడు ఇప్పుడు. ఏ సేవకుడినైనా అందరిని ఒకలా లెక్క కట్టుకో. ఒక మాట మాట్లాడే ముందు 10 సార్లు 100 సార్లు ఆలోచించుకో. వీడు గాయకున్న మంచి లక్షణాలు ఉంటే ఈ దయోఫ్రీ ఎవడైతే ఉన్నాడో వీడికున్న చెడ్డ లక్షణం ఏంటి చెప్పినా, వీడి ప్రధానత్వం కోసం అపోస్తుడైన యోహాన్ని ఎదిరిస్తున్నాడంట. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి. ఎంత తెగిస్తున్నాడు చూడండి. 12 మంది శిష్యుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి అయినా, ఆది సంఘపు పెద్ద అయినా, యేసుక్రీస్తుకు ప్రియుడైనా యోహాన్ అంటే మళ్ళీ అడుగుతున్నాను, ఈ రోజుకి ప్రకటన గ్రంథం మింగుడు పడిన వాక్యం రాసిన గొప్ప దర్శన ప్రవక్త లాంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తిని వీడు ఎదిరిస్తున్నాడంటే వీడికి ఎంత కండకవరం చూడండి. సంఘం బాగా వినండి, సంఘం క్షేమం కొరకు కన్నా సంఘంలో పేరు ఎక్కువ కోరుకుంటున్నాడట. చివరికి అడుగుతున్నాను, యోహాను గారిని కూడా అవసరమైతే బయటికి గెంటేద్దామని చూస్తున్నాడట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే యోహాను గారు ఏమంటున్నాడు చూడండి, ఒకరోజు నేను వస్తాను, వాడు ఏవేవైతే చర్యలు చేస్తున్నాడో వాడు సంగతి నేను చెప్పండి తేలుస్తాను. దైవజనులు కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 10 మందిలో 9 మందిని చెడగొట్టేవాడు ఎవడరా అని గెస్ చేయాలి, పట్టుకోవాలి. ఈ ఎదవ సన్నాసిగాడు మళ్ళీ చెప్తున్నాను, ఈడు 9 మందిని చెడగొడుతున్నాడని ఆ పాస్టర్ గారికి వివేచన జ్ఞానం వరం ఉంటే, ఈడి వల్ల మిగిలిన 9 మంది పాడవుతున్నారు అనుకుంటే వాడి విషయంలో వాక్య ప్రకారం చర్యలు తీసుకున్న తప్పేమీ లేదు. అతి పెద్ద చర్య చెప్పిన అర్జెంటుగా వాడిని బయటికి పంపేయాలి. వాడికి ఇచ్చే అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన, వాడిని సహవాసానికి దూరపరచడమే చెప్పండి పెద్ద పనిష్మెంట్ వాడికి. అందుకే అంటున్నాడు, నేను వచ్చినప్పుడు వాడి సంగతి తెలుస్తాను, వాడు ఏం చేస్తున్నాడు అవన్నీ నేను కడిగి పడేస్తాను. వాడు చాలా మందిని చేర్చుకోవట్లేదు, చేర్చుకునేవాడు కూడా పేరెడుతున్నాడు. వాడు వచ్చిన తర్వాత చాలా మంది వెలివేస్తున్నాడు, నేను చూశాను. వాడి సంగతి నేను తెలుస్తాను. సీరియస్గా కొంతమంది విషయంలో తీసుకోవాలంటే అదేంటండి సహోదర ప్రేమ లేదా నలయలహర్ అంటే ఇక్కడ సహోదర ప్రేమ వర్తించదు. ఇక్కడ వీడు సహోదర ప్రేమ వీడు పేటెత్తే మొత్తం సహోదరులందరూ చెడగొడుతున్నాడు వీడు. అందుకే ఇక్కడ సహోదర ప్రేమ ఉన్నదంటే కొన్ని విషయాలంటే వాక్యపు జ్ఞానం ఎందుకు అవసరమో తెలుసా? ఎవరి పట్ల ఎలాంటి నిర్ణయాలు ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే ఖచ్చితంగా సంఘ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు ఆది సంఘంలో తీసుకున్నారో తెలియాలి. అది తెలియాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన గురించి కింద చెప్తున్నాడు, ప్రియుడా మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసేవాడు కాదు. వీడు మేలు చేసే జాబితా, కీడు చేసే జాబితా చెప్పండి, ముగిద్దాం. వీడు మేలు చేసే జాబితా, కీడు చేసే జాబితా. మేలు కాదు, కీడే. వీడు చేసే కీడేంటి చెప్పండి? అందరి సాక్ష్యాల మీద వీడు ఏం చల్లుతున్నాడు చెప్పండి? బురద జల్లుకుంటూ తిరుగుతున్నాడు. అందరి సాక్ష్యాల మీద, ముఖ్యంగా యోహాను గారు లాంటి గొప్ప అపోస్తుడి మీద వీడు బురద జల్లుతున్నాడు. అంటే వీడు గొప్ప అవడానికి అవసరమైతే గొప్పలను కూడా చెడ్డోళ్ళని చేస్తాడన్నమాట. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది పేరెంట్స్ పిల్లలు ఎదురుగా చాలామంది కాపర్ల కోసం మాట్లాడుకుంటారు. చాలా చెడ్డ తప్పు అండి ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తప్పు ఎప్పుడు చేయకండి. ఒక కుటుంబం ఎలాగే చేసిన తప్పు, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఈ పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు అనుకున్నారు. వీళ్ళు ఆడుకుంటున్నారు అనుకుని
సంఘంలో పాస్టర్ గారి కోసం పెద్దల కోసం మాట్లాడుకుంటే ఈ మాటలు ఎవరన్నారో తెలుసా? ఆ పిల్లలు అన్నారు. ఆ పిల్లలు ఎప్పుడైతే విన్నారో, విన్న తర్వాత బాగా వినండి, ఆ పాస్టర్ గారి గురించి ఎప్పుడైతే చెడ్డగా మాట్లాడుతున్నారో ఈ మాటలు ఆ వయసుకు వచ్చిన పిల్లలు అన్న తర్వాత అప్పటి వరకు చర్చకొచ్చి పాటలు పాడిన వీళ్ళు, అప్పటి వరకు ప్రార్థనలో చక్కగా ఏకీవించిన వీళ్ళు అప్పటి నుంచి మాత్రం సంఘానికి రమ్మన్న ఏదో ఒక కారణం చెప్పి మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారని అడిగారు తల్లిదండ్రులు. అడిగితే వాళ్ళు ఆలస్యంగా సావుకోరు సల్లగా చెప్పినట్టు ఏం చెప్పారు చెప్పిన, పాస్టర్ గారు మంచోడు కానప్పుడు ఇంకొచ్చి చేసేది ఏముంది అన్నారు. మీరు చూసారా? మీరు మాట్లాడే మాటలు బాగా వినండి. మీ కాపరి కొరకు మీ పిల్లల ఎదురు మీరు మాట్లాడే మాటలు అది ఎవరి భవిష్యత్తు మీద దెబ్బ కొట్టిందో తెలుసా? మీ పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టింది. మళ్ళీ వాళ్ళని మార్చి తీసుకురావాలంటే ఇప్పుడు సంఘం మారుతావా, సహవాసం మారుతావా, వేరే దిక్కునికి పోతావా? ఆ పాస్టర్ గారి కొరకు వాళ్ళ ముందు అలా మాట్లాడితే ఇప్పుడు ఉన్న భక్తి పోయింది, ప్రార్థన పోయింది. ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలకు వచ్చి ఇప్పుడు కూర్చోబెట్టాలంటే ఎంత కష్టమో అది చెప్పు. చివరికి నీ పిల్లలు నువ్వే దైవజనుల కొరకు చెడ్డ మాటలు మాట్లాడి నీ పిల్లల భవిష్యత్తు మీద మచ్చలేసుకునే పరిస్థితులు తెచ్చుకున్నావు. నేను అందరి కోసం అంటలేదు, మంచి దైవజనుల కోసం చెప్తున్నాను. సత్యమే ఊపిరిగా బతుకుతున్న దైవజనుల కోసం చెప్తున్నాను. అందుకే యోహాను గారు అంటున్నారు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు దేవుడు సంబంధి కాడు. సామెతలు ఏమని చూడండి ఒకసారి ముగిద్దాం త్వరగా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయము. కీడు చేయుటకు త్వరపడి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఇట్లు ఏ లిస్టులోకి వస్తాడండి? లేని వాటిని పలికి అబద్ధ సాక్షి. దీన్ని ఇప్పుడు ట్రెండ్లో ఏమంటారు చెప్పిన, గ్యాసిప్స్ అంటారు వీటిని. అంటే లేని వాటిని వీడికి తలాదెలదు, తోకదెలదు, కానీ వీడు పెద్ద స్టోరీలు రాస్తుంటాడు, లేనిపోనివన్నీ మాట్లాడతాడు, వీడు రివ్యూలు పెడుతుంటాడు. అడుగుతున్నాడు వీడికి ఏం తెలుసు లేని వాటిని, ఇది నిజమన్నట్టు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? వీడికి ఇదే పని అంటే యెహోవా అసహించుకునేవారు ఎవరు? యెహోవా అసహించుకునే జాబితాలో ఉండే వ్యక్తులు ఎవరో తెలుసా? నీకు పూర్తిగా విషయం తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, యెహోవాకు నచ్చవంట. ఈ దియో ఎవడైతున్నాడో వీడికుండే చెడ్డ లక్షణం ఏంటో తెలుసా? వీడికి పూర్తిగా ఏమీ తెలియదు. వీడికి ఏమీ తెలియకపోయినా మంచి ప్రవర్తన కలిగి సత్యమే ఊపిరిగా బతికి పద్మాసలంకలో కూడా పోవడానికి సిద్ధపడినా ఇలాంటి అపోస్తులకి వీడి పేరు పెడుతున్నాడంటే వీడు లేని వాటిని పుట్టించట్లేదండి. వీడు ఎందుకు లేని వాటిని పుట్టిస్తున్నాడు? ఎందుకు చెడ్డ వార్తలు పెడుతున్నాడు? వీడు ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడు? కారణం ఒకటే, వీడికి సంఘంలో పీట వేయాలి. ఆ పీట కొరకు ఏదైనా చేస్తాడంటే ఈ 3వ పత్రిక ముఖ్యంగా ఎవరిని ఫోకస్ చేసి రాస్తున్నాడంటే సంఘంలో మంచి వ్యక్తులు ఉంటారు. చెప్పండి, సంఘంలో చెడ్డ వ్యక్తులు ఉంటారు. మంచి వ్యక్తులు ఉంటే సంఘం అభివృద్ధి పొందుతుంది. ఇలాంటి పనికి మాలినలు ఉంటే చెప్పండి 100 వార్షికోత్సవాలు చేసినా చెప్పండి ఆ సంఘం రోజు రోజుకి ఆత్మీయంగా దిగజారిపోతుంది. అందుకే సంఘానికి నేర్పిస్తున్నాడు 3వ పత్రిక, మంచి గాయు లాంటి మంచి వ్యక్తులు ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఉంటే కనిపెట్టి చెప్పండి వాళ్ళని వెలేయాలి. ఇలాంటి వారు పాట కోసం పేరు కోసం ఏడ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని వెలేయాలి. ఈ నెలలో 1000 రూపాయలు ఇచ్చారు, ఈ నెలలో 200 ఎందుకు ఇచ్చారని అడిగితే పాస్టర్ గారికి చెప్పారట, చదివారా మీరు అన్నారంట. అంటే చదివితే 1000 ఇస్తారు, చదవకపోతే అది కూడా చదవకపోతే మొత్తానికి 100 ఇస్తారు. అని డబ్బులు ఇమ్మని కాదు, మన డబ్బులు అడిగే సంఘాలు కాదు, మన గుర్తుపెట్టుకోండి. అంటే నడుతున్న వీళ్ళకి ఏది చేసిన ఒక మైక్ కొంటే వాళ్ళ పేరు రాయాలి, ఒక ఫ్యాన్ కొంటే వాళ్ళ పేరు రాయాలి. అందరూ ఫ్యాన్లు వేసారట, ఆ పాస్టర్ గారి నెత్తి మీద ఉన్న ఫ్యాన్ మాత్రం వేయట్లేదంట. ఆ ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. పాస్టర్ గారు చెప్పారు, సాక్షి మీరు అన్నారు లేదు, అన్ని ఫ్యాన్లు వేసారట, ఆ పాస్టర్ గారు నెత్తి మీద ఉన్న ఫ్యాన్. నాకు ఒక్కపోతున్న ఫ్యాన్ ఏంటని ఎన్నోసార్లు మెసేజ్లో సైక్ చేయడట, ఆ ఫ్యాన్ వేయరా ఫ్యాన్ వేయరంటే వేయలేదంట. అన్ని ఫ్యాన్లు వేసారు, ఈ ఫ్యాన్ వేయట్లేదట. మెసేజ్ అయిపోయిన తర్వాత అడిగాడు, తడిసిపోయారే ఆ ఫ్యాన్ ఎందుకు వేయలేదంటే అది ఎయిర్ సారో అన్నాడు. ఎందుకు ఎయిర్ సారో అని అడిగితే అప్పుడు చెప్పాడట, అది ప్రెసిడెంట్ గారి ఫ్యాన్ సారు, ఎయిర్ అందు మీద పేర్లు ఉన్నాయి అన్నారంట. నడుతున్నాను, నీకు ఫ్యాన్ కొంటే పేరు రాయాలి, మైక్ కొంటే పేరు రాయాలి. నడుతున్నాను, ఇవన్నీ ఈ దియోపెత్రా లాంటి బుద్ధున్న బుద్ధులు కదండి. ఇవన్నీ చిన్న వస్తువు కొంటే నీ పేరు కోరుకుంటున్నావు, ఒక ఫ్యాన్ కొంటే పేరు కోరుకుంటున్నావు, ఏదన్నా చేస్తే పేరు కోరుకుంటున్నావు. నీ పేరు ఎక్కడ కాదు ఉండాల్సిందే, గుర్తుపెట్టుకో.
ఇక్కడ ఎవరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా, నువ్వు చేసిన పని ఇక్కడ గుర్తించినా గుర్తించకపోయినా, ఈ సభలో నువ్వు ఎవరెవరు కష్టపడినా తెలియదు, కానీ ఈ సభలో నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నా సేవలో సేవకుడని సేవను తలంచి గిన్నెడు చల్లీలు ఇచ్చిన వారిని నేను మర్చిపోనని ఆయన సెలవిచ్చాడు కనుక నేను జ్ఞాపకం చేసుకునేది ఎవరు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు 100 ఇచ్చావా జ్ఞాపకం పెట్టుకుంటాడు, నువ్వు ఫ్యాన్ ఇచ్చావా జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈ సభలో నువ్వేం చేసావో, గిన్నెడు చల్లీలు ఇచ్చావా, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. దాని కొరకు నువ్వు తహతహలాడకు. దేవుడు కిందికి ఇంకా చెప్తున్నాడు చూడండి, యోహాను దారి ఇంకేమంటున్నాడు చూడండి, ముగిద్దాం త్వరగా. డియోత్రెఫీ ఎలాంటి వాడు, ఇంకొక మంచి వ్యక్తి కోసం చెప్తున్నాడు చూడండి. దెమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అతని సాక్ష్యము చెప్పండి సత్యమైనది, మీరు ఎరుగుదురు. అనేక సంగతులను గూర్చి రాయవలసి ఉన్నది కానీ కిందికి రాస్తాడు చూడండి. దెయోత్రెఫీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా మంచి సాక్ష్యం. ఆయన ఏంటట? అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదు. అంటే సంఘంలో గాయి ఉన్నాడు, సంఘంలో దెయోత్రెఫీ ఉన్నాడు, అంటే క్షమించండి, సంఘంలో తిరగబడే దెయోత్రెఫీ ఉన్నాడు, సంఘంలో మరొక వ్యక్తి దెమేత్రి ఉన్నాడు. ఎవరైతే దెమేత్రి ఉన్నాడో ఈ వ్యక్తి, అంటే ఈయన కూడా గాయి లాంటి మంచి లక్షణాలు. అంటే సంఘంలో మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, అంటే చెడ్డ వ్యక్తుల కన్నా మంచి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, కానీ చెడ్డ వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నా చెడగొట్టుడు ఒకడు ఉంటే చెప్పండి చాలు, ఆడొక్కడు చాలు, మేసే గాడిదని చెప్పండి. ఆ టైప్ అన్నమాట వీడు. కోసం మాట్లాడతాడు. ఇగో ఇక్కడ ఉండి ఎంత చేస్తే సుఖం ఏంటి, ఇంక మనం చెప్పండి, 1 year అయిపోయింది, ఏంటి సుఖం, ఆ డేవిడ్ గారు ఎదుగుతున్నారు మనకి ఎందుకు అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేవు, కానీ నాకు డేవిడ్ అని ఎప్పటి నుంచో సంఘం నడిపించాలని ఆశ, ఇన్ని రోజులు తీరుతుంది అది. మంచి ఈ మధ్యకాలంలో అన్ని వీడియో చాలా బాగా వస్తున్నాయి. నేను అనుకుంటాను ఇది ఎవరో అనుకుంటే చేసేది కాదు, ఎవరో ప్లాన్ చేస్తే జరిగేది కాదు. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఏ టైంకి ఎలా వాడాలో దేవునికి సమస్తము ఎరుక. ఆ దేవుడు అంటే తగిన సమయం వాడుతున్నారు. ప్రస్తుతానికి అన్నయ్యకి ఏ గొలువి లేదు, ఎందుకంటే ప్రస్తుతానికి 60, 70, 80 మాత్రమే ఉన్నారు. రేపు 400 అవుతారు, ఆ తర్వాత 4000 అవుతారు. దేవుడు దీవిస్తే ఎంతమంది ఎంత తప్పుడు వస్తాయి. గుసగుసలు ఏంటి చెప్పిన, ఈ ప్రారంభంలో 60 మంది ఉన్నారు చూసారా, ఈ 60 మందికి ఇంకో 60 మంది అవుతారు చూసారా, అప్పుడు ఈ కొత్త వాళ్ళతో ఈయన మాట్లాడతారు చూసారా, ఈయన మాట్లాడినప్పుడు ఈ పాత వాళ్ళందరూ అంటారు మారిపోయాడు అంటారు. మొదటి నుంచి ఉన్న ఇంత చేతి సుఖం ఏంటి చెప్పండి. ఇజ్రాయేల్ గారు అంటారు, మామూలుగా అంటున్నా, సరదాగా అంటున్నా. భాస్కర్ అంటాడు, ఏదో తమ్ముడు సతీష్ అంటాడు. ఎందుకంటారు అడుగుతున్నాను, ఎంత చేస్తే సుఖం ఏంటి. మనం గుర్తున్నాయి ఈ మధ్య అస్తమాల వాళ్ళకే ఫోన్ చేస్తున్నాడు, ఎందుకంటే నాకు ఉంది ఈ నస, అందుకే నేను పడుతున్నాను ఇవన్నీ. అందుకే ఈ మధ్యన ఒక నిర్ణయం సీరియస్, ఎవరినే కూడా ఎట్టుకోకూడదు అనుకున్నాను. అందుకే ఇంకా అడుగుతున్నాను, ఇలాంటివి వస్తాయి సంఘంలోకి, ఇలాంటివి వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకే యోహాను, అపోస్తలుడైన యోహాను మనకు చెప్తున్నాడు, ఇదిగో ఇలాంటి వ్యక్తులు ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే వీళ్ళకి ఏం వివరించకపోయినా విషయం ఏంటో బాగా అర్థం చేసుకునే మంచి వ్యక్తులు గాయి లాంటి వారు. నేను చెప్పానా వాళ్ళని చేర్చుకోమని, కానీ నేను చెప్పకపోయినా మంచి కనుక అర్థం చేసుకున్న వ్యక్తి. దెమేత్రి ఎవరైతే నేను చెప్పాను ఇలా ఉండాలని, నేను చెప్పకపోయినా అర్థం చేసుకునే వ్యక్తి. అంటే సంఘం ఎప్పుడు బాగుంటుందంటే దైవజనుడు గుండెల్లో ఏముందో చెప్పకపోయినా అర్థం చేసుకుని దాని కొరకు నిర్ణయాలు తీసుకుంటారు చూసారా, అలాంటి పెద్దలు, సంఘ విశ్వాసులు, యవనస్తులు ఏ సంఘంలో అయితే ఎక్కువ అవుతారో ఆ సంఘం అండి 100 ఏళ్ళు వర్ధిల్లుతుందండి. ఆ సంఘం అంటే అనేకులకు దీవెనకరంగా మారుతుందండి. ఆయన పులిపేట మీద ఈ వారం వాకింగ్ చెబితే దాని రిజల్ట్ సోమవారం నుండి కనబడడం స్టార్ట్ అవుతుందండి. అలాంటి దైవజనులను బోధించే బోధ కింద ఇలాంటి విశ్వాసులు ఉంటే ఆ సంఘానికి ఎంత క్షేమాభివృద్ధి జరుగుతుందో. మాస్టర్ గారు అలా చెబుతుంటే కింద గుసగుసలు మాట్లాడి ఆయన అలాగే చెబుతాడు, బైబిల్లో ఎన్నో ఉంటాయి మనకు అవన్నీ ఎందుకని. ఇలాంటి సీడపురుగులు ఉంటారు కొంతమంది, ఎన్నో ఉంటాయి బైబిల్లో అన్నీ చేత్తూ కూర్చుంటే బతకగలం ఏంటి లోకంలో. మరి ఏం చేస్తావు, శ్మశానానికి పోతావా, ఏం చేస్తావు, అన్నీ అలాగ ఉంటాయి. ఆయన అలా చెప్తాడు, ఆయన పాస్టర్ గారు కాబట్టి ఆయన అలా చెప్తాడు. మనం పాస్టర్లమా, మనం చేయాల్సిన మనం చేయాలి. దేవుడికి ఎట్టాలో చెప్పండి. దేవుడు పెట్టాలి, నీకు ఎడతాడు పిండం రెడీగా ఉండు. దేవుడు పెట్టే పాస్టర్ గారు ఒకటి చెప్పాడంటే కింద ఖచ్చితంగా మాట్లాడిన దానికి ప్రేరేపణ పొంది ఖచ్చితంగా దాని ప్రకారం ప్రవర్తించవలసిందే. దేవుడు ఊరకే ఈ పులిపేట మీద నిలబడి దైవజనుడి నోట నీతో ఏం మాట్లాడకుండా ఉండడం లేదు, గుర్తుపెట్టుకుని నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు, నీకే ఎందుకు చెప్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వు మార్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయి. అందుకే మంచి వ్యక్తులు ఉన్నారు. దెమేత్రి ఉన్నాడు,
గాయి ఉన్నాడు, చెడ్డ వ్యక్తి ఉన్నాడు, దియోత్రెఫీ, వాడితో జాగ్రత్త. ఇంక కింద చెప్తున్నాడు, ముగించేద్దాం. అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతో వాటిని గుచ్చి రాయడం నాకు నచ్చడం లేదు. శీఘ్రముగా నేను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ వద్దన స్నేహితులకు పేరు పేరున వరుస వరుసన వందనములు చెప్పుము. ఎంత బాగా జ్ఞాపకం చేసుకున్నాడు మంచి కాపరి. కొంతమంది కాపర్లు ఉంటారండి, సంఘంలో వచ్చిన వాళ్ళు మూడు, సేవకుడి మీద చెడ్డ మాటలు మాట్లాడే పనికి మాలిన వారిని చెప్పండి దూరం పెట్టండి. ఈ సూత్రాలు ఎప్పుడైతే పాటిస్తారో సంఘము, మళ్ళీ చెప్తున్నాను, దినదినము వర్ధిల్లుతాది. ఇవెవడైతే చూసి చూడనట్టు వదిలేశాడో సంఘానికి కణితి ఏర్పడినట్టు, అంటే కొరుకు పుండి ఏర్పడినట్టు ఏర్పడి ఇలాంటి సీడ పురుగులందరూ కలిసి ఒక దైవజనుడు కష్టపడుతున్న కష్టాన్ని వీళ్ళ వెనకాల నుంచి సేడగొడుతూ ఉంటారు. అంటే ఎవరైతే గాయి లాంటి వారు ఉన్నారో వాళ్ళని బట్టి సంతోషించండి. డెమోత్రి లాంటి వారు ఉన్నారో వాళ్ళ గురించి మీరే సాక్ష్యం ఇవ్వండి. ఇలాంటి గొప్ప వ్యక్తులకు అవసరమైతే ఆర్థికంగా ఆత్మీయంగా సహకరించండి. ఎవరైతే దుర్మార్గమైన మాటలు మాట్లాడి సేవకుడి మీద నిందలేస్తున్నాడో అలాంటి వారిని దూరం పెట్టి ఇలా పాస్టర్ గారు చెప్పండి, సార్ వాడు చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు, వాడి విషయంలో మీరు చర్యలు తీసుకోండి చెప్పండి. ఆ పాస్టర్ గారు వాక్యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఎప్పుడైతే పాటిస్తారో దైవజనుడు బాగుంటాడు, పెద్దలు బాగుంటారు, సంఘస్థులు బాగుంటారు. పేదలు గొప్ప చిన్న తేడా లేకుండా అందరూ సహోదర ప్రేమతో వర్ధిల్లుతారు. ఒకరి అక్కర్లు ఒకరు, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటే సమాజ స్థాపన బయట జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రేమ ఎక్కడైతే వర్ధిల్లుతుందో సంఘంలో మాత్రం చెప్పండి సమాజ స్థాపన అని ఒక ప్రేమకు పునాదేస్తాం. ఆ పునాదుల్లో ఈ సంఘము వర్ధిల్లును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవం అంటే వాతావరణాన్ని అదుపు చేసి తండ్రి విలువైన సంగతులు తండ్రి మాకు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. మీ దయా కిరీటం తండ్రి సంఘానికి అనుగ్రహించండి. ఎవరైనా తండ్రి పేరు కొరకు తండ్రి వారి యొక్క తండ్రి గొప్పల కొరకు మాట్లాడేవారు ఉంటే వారిని తగ్గించండి, వారిని మార్చండి తండ్రి. మంచి వ్యక్తులు గాయి లాంటి వారిని లేవనెత్తండి. సంఘం మీద సేవకుడి మీద చెడ్డ మాటలు మాట్లాడేవారు నోరు నదుపు చేయండి, వారిని గద్దించండి. అవసరమైతే తండ్రి సంఘాన్ని పాడు చేసే వ్యక్తులను తండ్రి పూర్తిగా వారిని వెలివేయండి. సంఘ నాయకుడు దైవజనుడు తండ్రి డేవిడ్ అని అతని సహకారి తండ్రి ఇజ్రాయేల్ అని మిగిలిన సహోదరులని కాపాడండి తండ్రి. సత్యానికి సంఘము స్తంభముగా మీరు మార్చుకోండి. ఈ సభ కొరకు తండ్రి ఎవరైతే తండ్రి ఆదరింపబడ్డారో, ఎవరైతే తండ్రి నూతనంగా వచ్చి కూర్చున్నారో అందరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం తండ్రి. దీవించి కాపాడండి. నూతన వ్యక్తుల్ని సంఘంలోకి చేర్చండి. ఇంకా అనేక తండ్రి వార్షికోత్సవాల తండ్రి సంఘం ద్వారా జరిగించి మీరు మహిమను పొందండి. నూతన ఆత్మలు, నూతన అనుభవాలతో తండ్రి వాక్యపు అనుభవాలతో వీరిని కట్టండి. మాకు తెలిసి తెలియని బాధ వారి కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఉంటే వాటిని తీసివేస్తండి, ఆదరిస్తారని కోరుతూ బిడ్డలను పేరు పేరుని మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి మా మీద తండ్రి
కాని మాటలు పలుకుతున్నవారు ఎవరైనా ఉంటే వారందరినీ తండ్రి దీవిస్తారని, క్షమిస్తారని కోరుతూ మా శత్రువుల మిత్రుల్ని తండ్రి మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.